Hello everyone, thank you so much for tuning in. Welcome back to my channel once again. నా వర్క్షాప్లోని లాస్ట్ టైం ఒక వీడియో మీరు చూసే ఉంటారు. నా రెగ్యులర్గా నా వీడియోస్ మీరు చూస్తూ ఉంటే ఒక నిస్సాన్ మైక్రా పెట్రోల్ కారు ఆయిల్ అండ్ కూలెంట్ రెండు కలిసిపోయి దాంట్లోని కంపు చేసేసి బండి మొత్తానికైతే నా షెడ్కి వచ్చేసింది. ఓవర్ హీట్ కంప్లైంట్ తోటి నా దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే వచ్చింది. తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత బండి మళ్ళీ రెండోసారి స్టార్ట్ కాలే, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆయిల్ కలిసిపోయింది కదా అని చెప్పేసి దాని ఏంటంటే అవసరం పడతాయని చెప్పి చూస్తే పిస్టన్ రింగ్స్ కూడా జామ్ అయిపోయినాయి. సో ఐ హ్యాడ్ టు ఆర్డర్ ఫర్ ద స్పేర్స్. అందులో నేను ఓన్లీ పిస్టన్ రింగ్స్ అండ్ హెడ్ గ్యాస్కెట్టే ఒరిజినల్ నిస్సాన్ స్పేర్స్ యూజ్ చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. సేమ్ పిస్టన్స్, పాత పిస్టన్స్ కనెక్టింగ్ అవ్వడం పాతవే, ఓన్లీ బేరింగ్స్ మళ్ళీ కనెక్టింగ్ అండ్ క్రాంక్ బేరింగ్స్ మారుద్దాం అని చెప్పేసి అనుకుని పార్ట్స్ నేను తెప్పించాను. తెప్పించిన తర్వాత చెరీ హెడ్ గ్యాస్కెట్ ఒకటి సెట్. అసలు లేవర్ రాకపోతే లేవర్ కూడా ఆపేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రాండ్ ఐటెన్ తలక గేర్ బాక్స్ తీయాలి. ముందు ఆ లేవర్ అయిపోయిన దానికి పైకి ఎత్తాలా. అదే కంప్లైంట్తో నా దగ్గరికి వస్తే నాకు టైం లేదంటే నా దగ్గర నా ఎదురులో ఉన్న షెడ్లో చేయించారు. 35,000 ఫోన్లో చెప్తున్నారు బిల్ అయింది. యాజ్ యూజువల్ మళ్ళీ థర్డ్ గేర్ స్ట్రక్ అయిపోతే నా దగ్గరికి వచ్చింది. అది వేరేది. సో మీరు ఈ ఇంజన్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు క్లీనప్ చేస్తున్న ఇంజను నిస్సాన్ మైక్రా ఇంజన్. సో ఓపిక ఉన్న వాళ్ళు చూడండి. నేను ఎక్కువగా ఎడిట్ చేయదలుచుకోలేదు, అంత టైం నాకు లేదు. బట్ ఈ వీడియో ఎందుకు చూడమంటున్నాను అంటే, ఏమీ తెలియని లేమన్స్ నా దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన అబ్బాయి ఒకడైతే, ఏమీ తెలియని ఇంకో కుర్రాడు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు. సో నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి నేర్పించేస్తూ ఉంటా. చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే జీతం ఇస్తూ ఉంటాను, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను. సో నేను ఏ విధంగా నేర్పిస్తున్నాను అన్నది లైవ్లోని చేస్తున్న వెహికల్ తాలూకా ఇంజన్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ మరుసటి రోజు ఇంజన్ వస్తే ఆ ఇంజన్ని వాళ్ళ చేత చేయించేస్తూ ఉంటాను. సో ఓపెన్ వరకు చూడండి. చూసి ఇఫ్ యూ లైక్ బటన్ నొక్కండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. కటింగ్లు బయటికి రావాలి, కట్లు బయటికి రావాలి. చూడు కింద పడిపోద్ది. క్రాంక్ నించోబెట్టు. క్రాంక్ ఆయిల్ రాశారు కదా, నీట్గా ఉంది కదా. ఫ్రంట్ ఎటు, ఇంజిన్ ఫ్రంట్ ఎటు, ఇటువైపు క్రాంక్ ఫ్రంట్ ఎటు. సో ఫ్రంట్కి వచ్చినట్టు క్రాంక్ని అలాగెత్తి రెండు చేతులతో నీట్గా అలా కూర్చోబెట్టు. ఫుల్ ఆయిల్ రాశారా? బేరింగ్ అన్ని బేరింగ్ మీద ఆయిల్ అయ్యి బాబు. నువ్వు బెటరా క్రాంక్ పక్కన పెట్టు. అక్కడ ఆ బేరింగ్ల మీద ఆయిల్ వేసి ప్రవీణ్ నీ ఫింగర్ తోటి స్ప్రెడ్ చేయి. ఆయిల్ వేయి ఫుల్గా, ఫింగర్తో స్ప్రెడ్ చేయాలి. కొంచెం ఆయిల్ అక్కడ ఉన్నాయి అలాగా అన్నీ. క్రాంక్ అన్ని జార్నర్స్కి ఆయిల్ రాయి. క్రాంక్ మెయిన్ అన్నిటికీ ఆయిల్ వేయమా నువ్వు స్ప్రెడ్ చేయరా. ఇంకా అక్కడ కనెక్టింగ్ అక్కర్లే. క్రాంక్ మెయిన్కే ఏరా ప్రవీణ్ రా, అక్కడికి వెళ్ళి అది కారిపోతుంది కదా లాక్ చేయకపోతే. నెక్స్ట్ ఆశీర్వాదానికి ఇప్పుడు అటు ఇటు పట్టుకొని జాగ్రత్తగా ఈక్వల్గా జాగ్రత్తగా ఇప్పుడు అలా దించు. థ్రస్ట్ వాషర్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా అలా కూర్చోబెట్టు.
కూర్చోబెట్టలేదు, వదిలేక వెయిట్ నలగా. అది అట్లా కూర్చుందా? పై కప్పులు వేయండి. మళ్ళీ ఆయిల్ వేసి పై కప్పులు కూడా ఆయిల్ రాసి నెంబర్ 1, 2, 3 దాని డైరెక్షన్స్ ప్రకారం పెట్టండి. చాలు చాలు. అంతే. కూర్చోబెట్టి ముందు బిగించడం కాదు, తీయొద్దు. బిగించడం కాదు, కూర్చోబెట్టు అంటున్నాను, తీయొద్దు అన్నాను. కూర్చుందా? బోర్డులే చిన్న బోర్డు లాగు. బోర్డు వేస్తే లాగేసుకోండి. డైరెక్షన్ అన్నీ కరెక్ట్ పెట్టారా? ఆరో మార్క్ ఫ్రంట్ చూపిస్తుందా? దాన్ని పెట్టేది ఏయ్. హ్యాండిల్ సెంటర్ పెట్టుకుని రౌండ్ తిప్పితే నీ సొమ్మేం పోయిందిరా. రెండు ఈక్వల్గా పెట్టు ముందు. ఇప్పుడు పట్టాయి రెండు ఈక్వల్గా. అన్నిటికీ ఈక్వల్ వేసా అంతే పట్టుందా? ఇక్కడ పట్టుకుంటే ఏం తిప్పుతావు? ఇక్కడ పట్టుకో, ఇట్లా పట్టుకొని ఇలాగాను ఫ్రీగా తిరగాల. ఓకే, తిరుగుతుందా ఫ్రీగా? ఏ వెంకటేష్, చేత్తో తిప్పి చూడు. అదేందా? అలా లాగితే 2 రౌండ్లు తిప్పేయగలగాల. ఇది ఎంత ఫ్రీగా ఉంటే మన ఇంజిన్ అంత బాగుంటుంది. ఓకేనా? రైట్. సో ఇంజిన్ చేస్తున్న టైంలోని జనరల్ సర్వీస్ కంటూ కొన్ని వెహికల్స్, సమ్ అదర్ కంప్లైంట్స్ ఇంకో వెహికల్స్ వస్తూ ఉంటే మధ్య మధ్యలో ఆ వెహికల్స్ కూడా కంప్లీట్ చేస్తూ మళ్ళీ ఇంజిన్ చేస్తూ ఉన్నారు బోత్ వెంకటేష్ అండ్ ప్రవీణ్. ప్రక్కన మెరూన్ కలర్లో ఉంది I10 గ్రాండ్ పెట్రోల్. అది గేర్ బాక్స్ 3rd గేర్లో స్టక్ అయిపోయింది.
బ్లూ కలర్ డెమో హోండా ఇయాన్ జనరల్ సర్వీస్ వచ్చింది. సో యా, లెట్ us కంటిన్యూ. టూల్స్లో లేదా? లేదైతే పెట్టండి కదా, అంత చేసి చూసుకో. అది చాలు, ఓవర్ పట్ల వేయకూడదు. ముందు అన్నీ ఈక్వల్గా తక్కువ లాగాలి. ముందే ఆయన ఒకదాన్ని పట్టేసేకండి, ముందు అన్నీ దగ్గర లాగి తెలిసిపోద్ది కదా పట్టినట్టు. అలాగే అన్నీ చేయి. ఎప్పుడు డయాగ్నలీ ఆపోజిట్. ప్రవీణ్ నేర్పించవా? డయాగ్నలీ ఆపోజిట్ అన్నాను, మళ్ళీ పక్క వేసేస్తున్నావు. సారీ, ఎలాగేసాను ఆ. సార్. రెంచు పట్టేసినప్పుడు కూడా ఒక లెక్కలో వేయాలి అంతే తప్ప ఏ పొజిషన్ ఆ పొజిషన్ వెళ్ళగడం అలా కాదు. చేతికి తెలియాలా ఎంత పట్టేస్తున్నాం అన్నది. అంత పెద్ద ఎక్స్టెన్షన్ ఎందుకు అక్కడ? సరే చూడు, ఓవర్ వేస్తే తెగిపోద్ది, అది చూసుకో. చేతికి తెలియాలా. ఇప్పుడు అక్కడ ఎంత వేస్తావు మిగతా అట్లా అన్నిటికీ మళ్ళీ అదిగో మళ్ళీ పక్కనే వేస్తున్నాం. డయాగ్నల్లీ ఆపోజిట్ రా మొగడా అంటే వినట్లేదు మీరు. అన్నిటికీ ఈక్వల్గా ఎంతెంత వేస్తున్నాం అన్నిటికీ అంతే పడేటట్టు చూసుకో. టార్క్ రెంచ్ వాడచ్చు. టార్క్ రెంచ్ చేస్తే స్పెసిఫికేషన్ ప్రకారం ఎంత వేయాలంటే అంత వేయాల్సి వస్తుంది. ఓకే, అది లేనప్పుడు చేతికి తెలియాలి పట్టు. అందుకని చెప్పినాను మీకు ప్రస్తుతం టార్క్ రెంచ్ దీనికి పట్ల చేతికి తెలియాలి. అన్ని బోల్ట్లు వేయండాలిగా. చూడు, ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అన్నీ వేయాలని కాదు, ఎంత తిప్పుతా ఉంటే ఇరిగిపోద్ది. తెలియాలి చేతికి నీకు ఎంతవరకు వేయాలి అంతవరకే, అంతే. అదెందుకు దాని పైది వేయాలి కదా. చాలు చాలు. ప్రతిదానికి ఈక్వల్ పడేటట్టు మీ చేతికి అలవాటు అవ్వాలి. ఆ లెక్క తెలియాలా. ఓకే, అయిపోయిందంతా? రైట్. ఇంకా మరి ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయమాకండి. ఓకే, ఈరోజంతా డల్గా ఉన్నావు, నిద్ర సరిపించలేదా అని. ఫస్ట్ బెస్ట్ టాప్ డెడ్ సెంటర్, పక్కా టాప్ డెడ్ సెంటర్. ఇప్పుడు ఫ్రంట్ క్రాంక్ ఏ మార్క్లో ఉందో చూసి క్రాంక్ పుల్లి పెట్టి ఆ మార్క్ చూడ పైన పుల్లి ఉంటుంది. క్రాంక్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ సైడ్. క్రాంక్ పుల్లి పెట్టండి. క్రాంక్ పుల్లి పెట్టండి. క్రాంక్ పుల్లి అంటే అది పెట్టండి. పెట్టి అలైన్మెంట్ మార్కులు చూడండి. దానికన్నా చాబీ అక్కడ ఎలా ఉందో చూడండి, ఫోటో తీసుకోండి. మీకు తెలియాలి కదా. ఫస్ట్ టాప్ డెడ్ సెంటర్ వచ్చినప్పటికి ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ కూడా ఎలా ఉందో కూడా చూసుకోండి. అదే రెఫరెన్స్ ఎక్కడ పెట్టుకోండి, తెలియాలా. చేసేది కాదు కదా. బ్యాక్ ఎక్కడ ఉందిరా, బ్యాక్ రెఫరెన్స్ ఎలా తీసుకుంటావు? బ్యాక్ రెఫరెన్స్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఫ్రంట్ టాప్ డెడ్ సెంటర్ నేను అక్కడ పెట్టానన్నావు, మార్కర్ పెట్టుకో. మార్కర్ పెట్టుకుని ఏదో ఒక దగ్గర రెఫరెన్స్ తీసుకో. ఎలాగండి? ఏదో ఒకటి నీకు తెలిస్తే దాని ప్రకారం మిగతా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడు, ఫ్రంట్ చాబీ అక్కడ వచ్చింది, పైన వచ్చిందా? చూడు, చాబీ పెడితే ఇది పైన అంటే ఎంత ఏదైనా మార్క్ ఇచ్చాడు అక్కడ, ఇవన్నీ చూసుకోవాలి నువ్వు. లే ఒకసారి లే. మీరు అసలు కేర్ తీసుకోవట్లేదు.
సార్ మీరు ఇక్కడ వస్తుంది సార్ డెన్నీలో ఉన్నారు కదా. చూడు అక్కడ ఏమొస్తుందో చూడు, ఏమైనా ఉందా, ఎక్కడికి వెళ్తుంది చూడది. పెట్టండి, హెడ్ గ్యాస్ కట్టే, ఇవి కవర్ అవుతుంది సార్. హెడ్ గ్యాస్ కట్టే. సదర్స్తా కట్ చేయండి, తీసుంటే తీయండి, ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేయండి. ఇది ఇస్తాన్ గ్రూప్ సార్ ఇది అది సేమే కదా సార్. సేమే, డూప్లికేట్ ఒరిజినల్ నిస్సాన్ వాడు ఇచ్చింది. మెటీరియల్ తేడా ఉంటుంది, సేమే ఉండాలి కదా మరి, దీనికి ఫిట్ అవ్వాలంటే సేమే. అది మనకి కిట్తో పాటు వచ్చింది, చెర్రీ కిట్. ఓకే, ఇదిగో ఇదిగా చెర్రీ కనిపిస్తుందా, చెర్రీ కిట్తో వచ్చింది. ఉందా పెట్టు, గ్యాస్ కట్ పెట్టు. ఎక్కడ పెడతారు గ్యాస్ కట్? తెలియదు. కాదు రావుగా. సో గైడ్లు దీన్ని పెట్టడం బెటర్ కదా. అదేంటి నువ్వు కొత్తగా ఆడ పెట్టింది కరెక్టే కదా. ఇది ఎదురులోకి వస్తుంది సార్, అలాగా బయటికి. అక్కడికి ఎందుకు వస్తుంది? ఈ షేప్ కదా ఇట్లా. ఇప్పుడు కరెక్ట్. సో గైడ్లు దానికి వెళ్ళినాయిగా. కరెక్ట్గా వెళ్ళింది లేదు చూసుకో, తెలిసిపోద్ది. చూసా కింద సరిపోయిందా? అదా హెడ్ గ్యాస్కెట్ పెట్టు, హెడ్ గ్యాస్కెట్ పెట్టు. దా హెడ్ పెట్టండి ఇప్పుడు. పాత హెడ్ గ్యాస్కెట్ ఏది? ఒక్కసారి దానికి నేను సరిపోల్చుకోండి, అదే డైరెక్షన్లో పెట్టు. సో అన్నీ మనకు సరిపోయినట్టేనా? అంటే తెలుసుకోవడానికి ఇది సరిపోయింది, నిస్సాందే అన్నీ మనం తెలుసుకోవడానికి. ఓకే, ఏదైతే ఇక్కడ నల్లగా ఉందో అది యాక్చువల్గా గమ్మి మెటీరియల్ అన్నమాట, అది అంటుకుంటుంది. మనం ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటుకుపోతుంది. దా పెట్టు, హెడ్ జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. గైడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గైడ్లో కరెక్ట్గా ఆ కన్నాలు, ఈ రెండు కన్నాలు గైడ్లోకి వెళ్ళాలి. వాటి మీద చేయబెట్టక, నీ చేతిలో ఆల్రెడీ అది అక్కడ క్లీన్ చేసి ఉంచాం కాబట్టి మళ్ళీ దాని మీద ఇది అవ్వకుండా చూసుకో. అలా కూర్చోబెట్టాలి దాని మీద. ఒకరు పైనుంచి పెడతామంటే ఇంకొకరి కింద నుంచి గైడ్ చేయండి. ఒకరే పెట్టుకోలేదు యాక్చువల్గా. ఎలా పడితే అలా పెట్టకూడదు, ముందు కరెక్ట్ కన్నాలు తెచ్చుకోండి కరెక్ట్గా. గైడ్లు ఏదానికి ఇచ్చాడు? గైడ్లు దానికే కదా ఇచ్చాడు. అలా కాదు బాబు, చూడు గైడ్లు చూసుకో ప్రవీణ్. ఎడ్జ్లు చేయి, ఎడ్జ్లు పెట్టు. ఇటు సైడ్ ఎడ్జ్ దాటేయకూడదు. ఇది ఒకటే చూసినా తప్ప, రెండు గైడ్లు ఉన్నప్పుడు ఎలా పెట్టాలో మీకు తెలియట్లేదు. అయిపోయిందా? అది ఓకే. ఎడ్జ్లే చూసుకుంటాం, గైడ్లు చూసుకోవాలా. రైట్, దీన్ని బోల్డ్ అయ్యి బోల్ట్లో ఆ వాషులు నీట్గా కడిగేసి ఆ బౌల్ కూడా బోల్డ్ కడిగేసి ఉన్నాయి కదా, ఆ బోల్డ్ వేసేయండి. తీసండి, అంతే కప్పులో తీసండి. అన్నీ లూజ్ చేస్తావు కదా. జాగ్రత్తగా ఆర్డర్లో పెట్టుకో బాబు, ఆర్డర్లో పెట్టుకో.
ఈ వీల్స్ కూడా తీయాలి. తీసాయి. వాషర్లు తిన్నాక వెళ్ళినామండి. వాషర్లు అయితే ముందు వాషర్లు పెట్టండి, ఒకవేళ వాషర్ లేకపోతే. కొంచెం అలా ఆడిస్తే వాషర్లు వెళ్ళిపోతాయి. ప్రవీణ్ చూడు, వెంకటేష్ చేతక అన్నట్టు ఉంది, కొంచెం చూపించు. వెంకటేష్ టెక్నిక్ చూడు, ప్రవీణ్ వేస్తున్నాడు. ఆడిస్తే వెళ్ళిపోద్ది. బోల్ట్ తిన్నబెట్టి ఆడించాను, నువ్వు అడ్డం పెట్టి ఆడిస్తున్నావు. మీరు ఎలా పడితే అలా పెడితే కన్నాల నుంచి ఎక్కడ పడితే లోపల పడిపోతే మళ్ళీ ఇబ్బంది. అన్నీ అయిపోయిందా? దగ్గర లాగండి. పెట్టండి, ఏలాంకి పెట్టి కదా, పెట్టి తెచ్చుకుని లాగండి. చూడండి, చూసి అన్నీ దగ్గర లాగపోల్ట్. ఎక్స్టెన్షన్ పెట్టుకో బాబు, మీడియం ఎక్స్టెన్షన్ పెట్టుకో. హ్యాండిల్ తీసే చేత్తో తిప్పు, దగ్గర లాగు. డయాగనలీ ఆపోజిట్. ఎప్పుడైనా బయట నుంచి మొదలు పెడితే డయాగనలీ ఆపోజిట్కి వేసుకుంటూ సెంటర్కి రావాలా. సెంటర్ నుంచి మొదలు పెడితే డయాగనలీ ఆపోజిట్ బయటికి రావాలా. రైట్, డయాగనల్గా ఆపోజిట్ 4 వేసు. ఇప్పుడు కొంచెం లోపలికి, ఎక్కడి నుంచి మొదలు పెట్టో ఆ సైడ్కి వెళ్ళు. అదే అయిపోయింది, దాని ఆపోజిట్ అంతే. దాన్ని ఎదరికి వెళ్ళు, అది వేసిన తర్వాత దాన్ని ఎదరికి వెళ్ళు. అదే అయిపోయిన తర్వాత డయాగనల్గా ఆపోజిట్కి వెళ్ళు. నేను టార్క్ పెన్స్ రెడీ చేయరా. ఎనిమిది వోల్ట్ల మొత్తం. సేమ్ పొట్టు అన్నిటికి వెళ్ళాలి. సేమ్ మళ్ళీ ప్యాటర్న్ కూడా డయాగనలీ ఆపోజిట్. వేసిన ప్రతిసారి నీ రెంచ్ పొజిషన్ కూడా అలాగే వస్తేనే కరెక్ట్గా వెళ్తుంది పట్టు. సేమ్ పట్టు వెళ్తుంది, అది సేమ్ పట్టు వెళ్తావు. ఇప్పుడు ఇందాక కూడా అడ్డింది, ఎందుకు పడుతుందో తెలుసుకోవాలి.
ఇప్పుడు టార్క్ రెంచ్తో వేస్తే అన్నిటికీ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఫుల్ దించొద్దు, కొంచెం పైకి ఎత్తే పట్టుకో. పేరు కల చాలు కవర్ అలా అలా బోల్ట్ అడ్డుతాయి మళ్ళీ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇంజిన్ కదలకుండా లేకపోతే తీసారా గుడ్డ కట్టేది లేకపోతే ఇంజిన్ కదలకుండా ఉందా రేపటికి పర్లేదా? మళ్ళీ ఏదో పిల్లి గట్ట ఎక్కి మామూలుగా చూడ అటైపు అంటే కొంచెం అడిగి ఇంజిన్ ఎత్తున్నాడు పెట్టు అక్కడ తెస్తాడా అటు జరిపట్టు నువ్వు ఎత్తాడు కదా అని చెప్పి కింద తీసా తెలగా చూడు కదలకుండా పట్టు అటే పోల్చడా కొంచెం పడినా అటే పడేటట్టు పడదుగా ఇంకా ఓకే దుప్పటేసండి అదే అలాంటి దుప్పటది అదేసండి. లేకపోతే వైర్ చుట్టారా వైట్ ఎల్లో వైర్ కట్టండి, రెడ్ వైర్ అయినా కట్టే కట్టే రేపు వస్తాయి కదా. అంటే ఎగిరిపోతాను కాదుగా, ఈ ప్రాక్టీస్ మంచిది అందుకనే ప్రాక్టీస్ చేయిస్తాను అంతే తప్ప రేపు కోసం ఏం కాదు. ఏ పిల్ల వచ్చి ఎగ్గాక మనకి ఇష్యూ ఉండదు. ఇంకా మిగతా అన్నీ యాక్సెసరీసే, పైన ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేదు, ఇంజిన్ అంతా ఇంతే. టైమింగ్ అనేది ఒకసారి తెలుసుకోవాలా. ఒకటి ప్రతి టైమింగ్ బెల్ట్లో అన్నీ ఎక్కిస్తేనే తెలుస్తుంది, ఎక్కించకుండా పెట్టేదంటే అంత ఈజీ కాదు. ఏరో బెల్ట్ ఎక్కించినప్పుడు ఇబ్బంది పడుతుంది. టైమింగ్ బెల్ట్లో అనుకున్నంత ఈజీ కాదు. అక్కడికి ఒక్కొక్క బండికి ఈజీగా వెళ్ళిపోతాయేమో, కానీ ఒక్కొక్క బండికి విష్టాలు అలాంటివి ఇబ్బంది పెడతాయి. మామూలుగా చైన్ బెల్ట్లు కాకుండా నార్మల్ బెల్ట్లు వచ్చాయి కదా, అవి కొంచెం ఈజీ, ఇవే కొంచెం ఓకే కావాలి. ఓకే సో క్రిందన సెట్ అయిందా, కనబడుతుందా? అదిగో ఓకేనా ప్రవీణ్, కనబడుతుందా? ఓకే సెట్ అయిందా? పైకి అలాగ వచ్చేటప్పటికి క్యామ్, ఎగ్జాస్ట్, ఇన్లెట్, ఆ రెండు క్యామ్స్కి మార్క్స్కి ఈ డిస్కలరేషన్ ఏదైతే ఉందో సరిపోవాలా. అలా సరిపోయింది అంటే వాల్వ్ టైమింగ్ మనం సెట్ చేసినట్టే. ఓకే, ఎందుకు ఎలాగా పనిచేస్తుందని మీరు చెప్పగలిగితే నాలెడ్జబుల్, చెప్పలేకపోతే నాలెడ్జ్ లేని టెక్నీషియన్స్, అంతే డిఫరెన్స్. కానీ టైమింగ్ అయితే సెట్ చేస్తున్నట్టే. ఓకే రైట్, అంతే. అంటే మనకి మీరు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మా ప్రవీణ్ అనుకోండి, ఆడు అసలు భయపడ్డాడు. ఆడు హుండాయ్ కంపెనీలో మేనేజర్ అంటే వాడు 4 బల్బుల మీద 4 కాదు, రోజుకొక 4 హుండాయివే, రోజుకొక 4 బల్బుల మీద చేతులు వేసేవాడు. కంపెనీలో వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే అదే పని ఎవ్రీడే చేస్తాం, బల్లవే కదా. దాని మీద ఏంటంటే మన మైండ్కి ఆలోచించిన అవసరం లేకుండా చేతులు చేస్తాయి పనులు, అదనమాట. మనం బైక్ డ్రైవ్ చేసే కొద్దిగా మైండ్తో పెద్దగా యాక్చువల్గా మైండ్ ఆలోచిస్తుంది, కాకపోతే అది సబ్కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే మన ఆలోచన సబ్కాన్షియస్కి వెళ్ళిందో మనం జీర్ణించుకున్నట్టే. అన్నకు చూపించరా, అందుకని చెప్పి నేను చూపించమంటున్నాను. ఇప్పుడు లాగమని చెప్పు, ఆయన లాగుతారు, నువ్వు లాగొద్దు, ఉండు వెంకటేష్, నీకు తెలుసుకా. లాగండి, టక్కన లాగండి. ఏం తోసిందా? అంటే చైన్ టైట్గానే ఉంది కదా, నొక్కండి. చైన్ టైట్గానే ఉందిగా కదా, ఏమాత్రం కొంచెం వచ్చింది కదా.
సో అంత టైట్ మీరు నొక్కితే వచ్చింది, మీరు నొక్కితే వద్దు. మళ్ళా తీయండి, మళ్ళీ పిస్టన్ వెనక్కి తోయండి, ఆటోమేటిక్గా అదే తోసుకున్నట్టు చేయండి. మళ్ళీ వెనక్కి తోసండి, తోసి లాక్ చేయండి. అలా పెట్టి లాక్ చేయండి ముందు. ఇప్పుడు లాక్ చేయక్కర్లే, వదిలేండి, వెనక్తో వదిలేండి. దాని మటుకు అదే తోసి పట్టుకుంటుంది. అటు నొక్కక్కర్లే, వదిలేండి జస్ట్ అంతే. ఎందుకురా నొక్కుతున్నావు, ఏ నొక్కక్కరా, వదిలే అంతే. ఇప్పుడు ఎప్పుడైతే దానికి కావాల్సిన టెన్షన్ అవసరం పడుతుందో అప్పుడు అది లాక్ చేస్తుంది. ఇప్పుడు అది చూద్దాం ఎలాగవుతుంది అన్నది. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు క్రాంక్ బోల్టే కామన్ సార్ అన్నిటికీ. ఫ్లైవీల్ రాయదు కదా ఇప్పుడు. అటువైపు పెడితే బాగుంటుంది. అక్కడ పెట్టి చాలట్లేదు, సరిపోదా? ఓకే, ఇప్పుడు తిప్పండి. ఇంజన్ ఒకటి పట్టుకుని రెట్గా తిప్పు. నువ్వు చేయి తీసే, నువ్వు ఎడం చేతి ఇంజన్ ఎత్తి బాబు, మీరు ఇద్దరు పట్టుకోండి ఇంజన్. నువ్వు రెండు చేతులు పట్టుకొని తిప్పుతా ఉండు, ఒక 3 రౌండ్లు వేస్తే క్రమంలోని ఎక్కడైనా నొక్కేస్తుంది అని ఆపితే తెలిస్తే ఆపేయాలి. వాళ్ళు ఎక్కడ గుద్దేసినట్టు మనం కరెక్ట్ టైం 2 చేతులు పట్టమ్మా. అలా కాదు, ఆ పొజిషన్ పెట్టుకుంటే నేను నొక్కుతావు, నొక్కడానికి పెట్టుకో. అలా పెట్టి నొక్కుతా ఉండు, అలాగా తిప్పుతా ఉండు. రెంచి తీసి మళ్ళీ పెట్టు. ఇప్పుడు వాల్ పొజిషన్ మీరు చూడండి, ఇంటేక్ అయిపోయింది, థర్డ్ ఇంటేక్ వెళ్ళిందా లేదా? అదేందా 1 తర్వాత థర్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైకి వచ్చింది, 2 పైకి ఉన్నాయి, ఇంటేక్ పై అయిపోయింది. ఇంటేక్ తర్వాత ఏంటి కంప్రెషనే కదా. సో కంప్రెషన్ అయినప్పుడు ఇది పైకి వస్తుంది కదా. సో పైకి వచ్చినప్పుడు ఫైరింగ్ రెడీ ఉంటుంది. అప్పుడు అది దాని నెక్స్ట్ థర్డ్ వెళ్ళాలా, 1 3 తర్వాత 3 తర్వాత 2 వెళ్ళాలా. సో అని రెడీ అవుతుంది చూడండి. తిప్పుతాను, అందరూ ఒకరు చూస్తూ ఉండండి, వాల్స్ పొజిషన్ చూసుకుంటా ఉండండి. తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోండి, నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం. ఏ నువ్వు నవ్వుతున్నావు, ఆడే నవ్వుతున్నాడు, మరి ఎవరు భుజాలతో అనుకున్నట్టు. ఇప్పుడు చూడండి, మనకి సక్షన్ అయిపోయింది, కంప్రెషన్ అన్నప్పుడు, ఎగ్జాస్ట్ అన్నప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాస్ట్ స్ట్రోక్ అయిపోయింది, అది ఫస్ట్ ఇది అయిపోయినట్టే కదా అక్కడ అయిపోయినట్టు. సో ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 1 తర్వాత 3 ఎగ్జాస్ట్ అయిపోద్ది. సో 3 ఎగ్జాస్ట్ రెడీ అవుతుంది లేదా? తిప్పు ఒక 3 రౌండ్లు వేసిన తర్వాత మళ్ళీ టైమింగ్ మార్కులు సరిపోతాయి. టైమింగ్ మార్కులు చూడడానికి అవుద్దా? చూడు, చెప్తాను చెప్పు. మళ్ళీ 2 మార్కులు పైకి వెళ్ళిన తర్వాత తిప్పమ్మా. ఎక్కడ నీకు అడ్డినట్టు ఏం లేదు కదా. తిప్పు. బెట్టు ర్యాచర్ పట్టుకుంటే ఈజీ అయిపోతుందేమో. సరే చెప్పు. 2 మార్కులు పైకి వచ్చినట్టు, పైకి వచ్చిన తర్వాత ఆపు. రెండు మార్కులు పైకి వచ్చినాయి కదా. ఒకసారి పిస్టన్ టాప్ డెడ్ సెంటర్లో ఉందా? అక్కడ కాదు, ఇక్కడ చూడు, క్రాంక్ చూస్తే సరిపోద్ది కదా. టాప్ సెంటర్లో పెట్టాలంటే కొంచెం వెనక్కి పెట్టాలి. వెనక్కి తిప్పొద్దు, ఇప్పుడు వెనక్కి తిప్పొద్దు, కానీ కొంచెం వెనక్కి తిప్పితే వెళ్ళిపోద్ది అని తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం పెట్టిన టైమింగ్ మార్కులు ఇప్పుడు ఏమైనా కలుగుతున్నాయా? కల్లేదు. శంకర్ గారు కల్లేదు. సో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తే ఎప్పుడుకో కలుస్తాయి. కొంత 100 సార్లు తిరిగిన తర్వాత ఒకసారి కలిపితే మళ్ళీ వెళ్తాయి. సో ఒకసారి పెట్టిన తర్వాత సరిపోయిందా లేదా చూసుకుందా అంటే అవ్వదు. అప్పుడు మనం చూడాల్సిందల్లా ఏంటంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ పెట్టి ఫస్ట్ పిస్టన్ సక్షన్లో ఉందా లేదా, లేదా కంప్రెషన్లో ఉందా లేదా చూడాలి. టాప్ డెడ్ సెంటర్లో పెట్టావు కదా పిస్టన్, మరొకసారి తిప్పితే మళ్ళీ టాప్ డెడ్ సెంటర్కి వస్తుంది కదా ఫస్ట్ పిస్టన్. తిప్పు మళ్ళీ ఫస్ట్ పిస్టన్ టాప్ డెడ్ సెంటర్లో పెట్టు. వాల్స్ ఏం చూడక్కర్లే, నువ్వు తిప్పు పెట్టు. ఫస్ట్ పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ అంటే చాబీ పైకి ఉండాలా. తిప్పు. చూసుకో, చాబీ నెట్ నిలువుగా తిన్నంగా ఉండాలా. ఇంజిన్కి ఆ క్రాంక్ షాఫ్ట్ ఒకటే, మిగతా ఏం మార్క్ చూసుకోవద్దు. సరిపోయిందా? సో తను ఆల్మోస్ట్ ఇదిగోండి, ఇది చాబీ. ఈ చాబీ టాప్ డెడ్ సెంటర్ పైకి పెట్టాడు స్ట్రైట్గా. ఇది ఫస్ట్ టాప్ డెడ్ సెంటర్లో ఉంది. ఇప్పుడు ఏ స్ట్రోక్లో ఉంది చెప్పండి ఫస్ట్ పిస్టన్?
చూడండి ఏ స్ట్రోక్లో ఉంది. సక్షన్గా వస్తుంది సార్ ఇప్పుడు. చూడండి, ఎందుకు ఊహాగానం ఎందుకు? పైకి వచ్చింది సార్. ఏది పైకి వచ్చింది? పిస్టన్ టాబ్లెట్స్ అంటే నేనే చెప్పాను. అవును. ఏ స్ట్రోక్లో ఉందంటే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఇది ఇంకా రెడీ సక్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎలా చెప్తున్నారు? పైకి వచ్చేసింది కదా సార్. పైకి వస్తే పిస్టన్ 2 సార్లు పైకి వస్తుంది, సక్షన్లో వస్తుంది, కంప్రెషన్లో కూడా వస్తుంది. ఓకే అవునండి, చెప్తాను. ఏ స్ట్రోక్లో ఉందంటే ఏం చూడాలి ప్రవీణ్ గారు? ఏ స్ట్రోక్లో ఉందంటే ఏం చూడితే మనకు తెలుస్తుంది. వాల్ పొజిషన్ చూస్తే తెలుస్తుంది. వాల్ ఏ పొజిషన్లో ఉంది ఇప్పుడు సక్ చేయడానికి రెడీగా ఉంది కదా. బ్లాక్ వైజ్ అంటే సక్షన్ స్ట్రోక్. సక్సెస్ స్ట్రోక్. ఇప్పుడు ఇంకో రౌండ్ తిప్పు, మళ్ళీ ఇంకో రౌండ్ తిప్పితే మళ్ళీ పిస్టన్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుందిగా. దాన్ని 360 డిగ్రీ టర్న్ అంటారు. ఇప్పుడు పైకి వచ్చేస్తుంది, మళ్ళీ తిన్నపెట్టు, పైకి పెట్టు, స్ట్రైట్గా పెట్టి ఆపు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏ స్ట్రోక్లో ఉంది? వాల్ పొజిషన్సే క్లోజ్లో ఉన్నాయా లేదా ఓపెన్లో ఉన్నాయా? ఓపెన్లో ఉన్నాయి సార్. ఓపెన్లో లేదు, రెండు క్లోజ్లో ఉన్నాయి. రెండు క్లోజ్లో ఉన్నాయి, రెండు పైకి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది చూడండి, చూసారు కదులుతుందా? ఇది ఓపెన్లో ఉంది సార్. ఇది చూడండి, ఇదే చూడండి, కదులుతుంది. చేయబెట్టి తిప్పండి. అవును. అంటే దాని మీద నొక్కట్లేదు. ఇటు దీన్ని తిప్పండి. సరే సైడ్కి తిరుగుతుందా? తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని తిప్పండి. అలాగే పక్కదాన్ని తిరుగుతుందా? ఇటు తిప్పు. అన్నీ ఫ్రీగా ఉన్నాయి కదా. అంటే వాళ్ళు నేను నొక్కట్లే. రెండు కంప్రెషన్ స్ట్రోక్ టాప్ డెడ్ సెంటర్లో ఉంది పిస్టన్. పిస్టన్ టాప్ డెడ్ సెంటర్లో ఉందని దీన్ని బట్టి చెప్తున్నాం. వాళ్ళు తాలూకా లో పొజిషన్ చూసి మనం కంప్రెషన్ స్ట్రోక్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఫైర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్పార్క్ రావాలా? ఆ స్పార్క్ కంప్యూటర్ చూసుకుంటుంది. క్యాంప్ పొజిషను, ఈ పొజిషన్ సెన్సార్స్ దాని తాలూకా రిలేషన్ బట్టి ఇప్పుడు క్రాంక్ పొజిషన్ ఎలా తెలుస్తుంది? క్యాంప్ పొజిషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. క్రాంక్ పొజిషన్, క్రాంక్ అంటే ఇదే కదా. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు క్రాంకే. ఈ మధ్యలో ఎక్కడ ఉందా లేకపోతే చివరిలో ఉందా ఏదో తెలియాలా. మనకి సింపుల్గా చూడాలంటే ఫ్లైవీల్ రౌండ్గా ఉంది, రౌండ్ మీద పొల్లులు ఇచ్చాడా లేదా, ఎత్తులు. గ్యారంటీకి ఎత్తులు ఇచ్చాడంటే దాని తాలూకా సెన్సార్ తాలూకా పొజిషన్ ఈ ఏరియాలోనే ఉండాలి. ఇక్కడెక్కడో అంటే దీనికి ఇటేపు ఇంజిన్ తర్వాత గేర్ బాక్సే. సో గేర్ బాక్స్ గ్యారంటీ కన్నం ఇవ్వాలా. సో గేర్ బాక్స్ ఓపెన్ చేయండి, దానికి కన్నం ఇచ్చేయలేదు చూడండి. సెన్సార్ ఈ పళ్ళుకి వస్తుంది సార్. పళ్ళునే సెన్స్ చేస్తుంది. అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఆ విధంగా డిజైన్ చేశారు ఈ ఇంజిన్. ఇక్కడ చూపించే ఎక్కడ ఉంది చూడు, ఇలా తగిలిస్తాము తెలుసు, ఫ్లై వీల్ వెళ్తుంది. ఇది సార్ ఏది చేతి ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడుగా. ఇదే క్రాంక్ పొజిషన్ సెన్సార్ చూసారు. అది ఆ ఎత్తు కాస్త దానికి వచ్చింది. సో మనం గేర్ బాక్స్ ఎప్పుడు క్లచ్ వేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ ఇప్పుడు గేర్ బాక్స్ తగిలించినప్పుడు సెన్సార్ తీసేయాలి. ఎందుకంటే మనం అంటుంటాం, తీసేసి తగిలించిన తర్వాత పెట్టాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఎవ్రీ టైం ఫ్లై వీల్ తిరుగుతూ ఆ పళ్ళు దానికి తోడినప్పుడు మా వాళ్ళకి ఎలా చెప్తాను తెలుసా? ఎలా చెప్తాను నేను ఏ ఎగ్జాంపుల్ ఇస్తాను? ఆ పళ్ళు దాని దగ్గరికి వచ్చినప్పుడు ఒక సిగ్నల్ వస్తుందని చెప్పి ఎగ్జాంపుల్ ఏం వస్తాను తెలుసా? నా శంఖ కంపు ఇక్కడికి వచ్చి ఇలాగన్నానంటే ఇలా వెళ్తున్నాను. ప్రతిసారి ఇలా వెళ్తున్నప్పుడల్లా ఆడు కళ్ళు మూసుకున్నా నేను వచ్చాను రా అని తెలుస్తుంది నా వాసన బట్టి. సేమ్ అలాగే అది ఈ పళ్ళు వెళ్ళి దానికి దగ్గర నుంచి హెయిర్ అంతా గ్యాప్ ఉంటుంది అట్లకి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఇవన్నీ చూస్తే మీరు బాగా గమనిస్తే చూసారా, ఇవన్నీ ఒకలాగా మధ్యలో ఖాళీ ఇచ్చాడు. నెక్స్ట్ అలా ఇంకెక్కడో ఖాళీ అని ఇచ్చాడేమో తెలియదు. ఇక్కడ ఈ డిజైన్ ఎలా ఉంటుందో మన గ్రాఫ్లో కూడా అదే డిజైన్ కరెంట్ తాలూకు వేవ్ ఫామ్ అలా వస్తుంది. ఇంకోటి ఇచ్చాడా? అదేనా? దాన్ని బట్టి 3 సిలిండర్లు కదా ఇది. సో 3 సిలిండర్ల తాలూకా టాప్ డెడ్ సెంటర్లో ఏదో పొజిషన్ మీకు నాకు అనవసరం, కానీ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పి దానికి రాసిన ప్రోగ్రామ్ని బట్టి కంప్యూటర్కి అర్థమైపోతుంది 100%. 360 డిగ్రీస్ 0 నుంచి 360 డిగ్రీస్ లోపు ½ డిగ్రీ తిరిగినా, పావు డిగ్రీ తిరిగినా, కొన్ని సెకండ్స్ తిరిగినా కంప్యూటర్ విన్నాం. ఎందుకంటే కంప్యూటర్ మనకంటే పవర్ఫుల్ కాబట్టి ఆ ప్రిసైజ్ మూమెంట్ తెలిసిపోద్ది. అట్ ద సేమ్ టైము దానికి దీనికి క్రాంక్కి క్యామ్కి చైన్ లింక్ ఉంది కాబట్టి ఏ పొజిషన్ సెన్సార్ వల్ల క్యామ్ పొజిషన్ సెన్సార్ వల్ల క్యామ్ కూడా ఎక్కడ ఉందో కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? క్రాంక్ ఎక్కడ ఉంది టాప్ డెడ్ సెంటర్ అన్నాను. క్యామ్ పొజిషన్ చూడండి అంటే క్యామ్ పొజిషన్ చూసారు. ఏ స్ట్రోక్ అని చెప్పేసారు లేదా? ఆ స్ట్రోక్తో పాటు దానికి ఏ డిగ్రీ ఎన్ని సెకండ్స్ తేడా ఉంది, ముందుందా వెనకుందా పలానా రెఫరెన్స్ కానీ కంప్యూటర్ తెలిసిపోతుంది కదా. అప్పుడు ఫైరింగ్ ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఇంజక్షన్ ఎంత ఇవ్వాలి, ఎయిర్ బట్టి ఏ స్ట్రోక్లో ఇంజక్షన్ వేయాలి, సక్షన్ స్ట్రోక్లో వేయాలా. సో ఇవన్నీ కంప్యూటర్ విల్ నో ప్రీ ప్రోగ్రామ్డ్ లాంగ్వేజ్లోనే అక్కడ రాసి ఉంటుంది కాబట్టి దాన్ని అలా గుడ్డిగా ఫాలో అయిపోతుంది. తూచా తప్పదు. ఆడైనా 9 గంటలకు వస్తాడు, 9:40కి వస్తాడు. ఆడైనా లేట్ అవుతాడు, కంప్యూటర్ లేట్ అవుతావు. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఏదో పళ్ళు చక్రం 20 రూపాయలు కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, కంప్యూటర్ తెలిసిపోద్ది. కంప్యూటర్ ఇంకా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు, వద్దు తేడా అయిపోయింది అయిపో, ఇవ్వదు, ఫైరింగ్ ఇవ్వదు.
ఆపేస్తుంది. ఆపేస్తుంది. అంటే ఇంజిన్ ఆపదు. ప్రవీణుడు కుదురుకుంటాడేంటి, ఇంకా తిప్పుతాడు కదా తాళాన్ని స్టార్ట్. అప్పుడు ఏంటవుద్ది, డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. రైట్, అదేనా? ఓకే సార్. టైమింగ్ అంటే సో సింపుల్. కాకపోతే ఆ థియరీ తెలుసుకుంటే మన డయాగ్నోసిస్లో ఈజీ. ఇంజిన్ బిల్డప్లోనే పెద్ద ఏమీ ఉండదు, డయాగ్నోసిస్లోనే ఈజీ అవుతుంది. అదేనా వెంకటేష్? సార్ ఇప్పుడు ఇదంతా బాగానే పెట్టాం, అయినా సరే ఇప్పుడు తిప్పేటప్పుడు ఒక వాల్వ్ తగిలినట్టు సౌండ్ వస్తుంది కదా, చేతికి తెలిసిపోద్ది కదా తను తిప్పినప్పుడు. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? తగిలింది, ఎందుకు తగిలిందని చూస్తాము. వీడికి వెళ్ళినప్పుడు నొప్పి వస్తుంది అంటే ఎందుకు నొప్పి బాగానే వస్తుంది పెట్టాం సార్, అయినా వచ్చింది. ఒకటి మనం అన్నీ సరి చేసినప్పుడు సరిగానే ఉంటుంది. అంటే మన ఊహలో అనుకుంటా అన్నీ బాగానే పెట్టామని, కానీ డెఫినెట్గా ఎక్కడ తప్పు చేసినట్టే కదా. మరి డౌట్ గడిగేస్తాను. అలా కాదు, ఇప్పుడు మనం లేట్కి ఇచ్చాం కదా. మనం డెఫినెట్గా తప్పు చేసినట్టే లేదా తప్పు జరిగినట్టు మనకు తెలియకుండా, అంతే కదా. అందుకని తిప్పుతున్నప్పుడు 3 సార్లు అందుకే తిప్పుతాం. టైమింగ్ పెట్టిన తర్వాత 3-4 రివల్యూషన్ తిప్పుతాం. తిప్పే క్రమంలో తిప్పినోడు చేతికి తెలిసిపోద్ది. లేదా నిజంగా బాల్ అడుగుతుంది అనుకో తిరగదు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని మనం అడ్జస్ట్ చేసి కరెక్ట్ చేసినంత తిరగదు. నువ్వు తిప్పినప్పుడు నీ బలవంతో ఉపయోగించిన అంటే అప్పుడు దేనిలో దాన్ని తోసేద్దామని ఇది చూడాలి. మనం లేత వాళ్ళకి ఇచ్చాం కదా సార్, ఇప్పుడు వాళ్ళు మిస్టేక్ చేసినట్టు ఏదైనా ఇక్కడ తెలిసిపోద్ది కదా. అవును, ఒకవేళ అడ్డితే అదంతా వాల్ సీటింగ్ మొత్తం అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేయడం వలన వాళ్ళు గ్యాప్లు సరిగ్గా కూర్చోకపోవడం ఉంటుంది తప్ప వాళ్ళు గుద్దుకోవడం అన్నది అది చేసిన దాని మీద, మన టైమింగ్ పెట్టిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు అలా కాకుండా పొరపాటు దీని వాళ్ళు కాకుండా ఇంకో వాళ్ళు తెచ్చేస్తుంది వేరు. అప్పుడు ఏంటవుతుంది, మనకి ఈ క్లియరెన్స్ ఉండవుగా. ఇప్పుడు నొక్కట్లేదంటేనే కదా మనం ఇక్కడ నుంచి ఇలా తిప్పగలిగాం. సో అది వీడియోలో తీయడానికి అవుతుందా తిప్పుతుంటే? దీన్ని తిప్పండి, అదే అది అవును సార్. తిరుగుతుంది. కనిపిస్తుంది కదా వీడియోలో, కనిపిస్తుంది కదా. కనబడలేదు. అలా తిరగవుగా. ఒకవేళ కానీ పొరపాటునాడు ఈ వాల్ చేయకుండా ఇంకో వాల్ చేయడం అనుకోండి, కొంచెం పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేస్తే నేను పైకి తోస్తాయి. అప్పుడు గ్యారెంటీ అంటే తేగా ఆ క్లియరెన్స్ ఉండదుగా. ఎంత క్లియరెన్స్ ఉండాలో వాల్ ఆడు పెడతాడు లేత్ మిషన్. పాతకాలంలోనే మెకానిక్లే పెట్టుకునేవారు. ఇప్పుడు ఏంటంటే కంఫర్ట్ ఎక్కువైపోయింది. సో దాని మీద ఏంటంటే లేత్ మిషన్ పెట్టేస్తున్నాడు. గుడ్డిగా ఆడండి, మనం అదే చేసాం. కడిగేసి కొంచెం తుడిచేసి ఊదేసి పెట్టేసాం. అందుకే నేను ఎప్పుడు లేబర్ వర్క్ అంటాను. కానీ యాక్చువల్ ఇది కూడా ఎంత లేబర్ వర్క్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ఇంకెతగానంతా చేయాలి. అదే కదా ఇది. రైట్, గుడ్. జాగ్రత్త కూర్చోబెట్టా గాడీల్లో. అన్నీ దగ్గర లాగిన తర్వాత డయాగ్నలీ ఆపోజిట్ ఒకటి టార్క్ వేసుకుంటూ వెళ్ళండి. అన్ని బోర్డులు వేసినట్టేనా? రైట్, అన్నీ అయిపోయినట్టే కాబట్టి ఇచ్చేదిరా.
మొత్తాన్ని బిగించే ఈక్వల్గా, ఓకేనా? వెంకటేష్ కొంచెం ఇంజన్ పట్టుకో. చూడు ఫ్లైవీల్ తిరుగుతుంది ఇప్పుడు. ఒకరు పట్టుకోవాలి ఫ్లైవీల్, రెండు చేతులు వేసి ఫ్లైవీల్ పట్టుకో. ప్రవీణ్ నువ్వు ట్రై చేయరా? అలా కదా, అటో చేయ ఇటో చేయ. పట్టుకోగలుగుతాడు రా, లేదా బండ్స్ కూడా పెట్టే. అది కదా వెనకాల లాస్ట్ లూజ్ చేయాలా, టైట్ చేస్తున్నాం. తీసేయి, బయట తీసేయి, ఇంకొంచెం లూజ్ చేయి. లాస్ట్ వెనకాల ఫుల్ లూజ్ చేయరా, ఫుల్ వెనకరానే. ఇప్పుడు బయటది లోపల తొయ్యు, వెనకాల పొలం లోపల తొయ్యరా. అది అట్లేరా ఫ్రెండ్. నీట్గా ర్యాప్ చేస్తే వేసాను, రేపు మార్నింగ్ చూడొచ్చు. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అయిపోయిందా? తీసాను. ఎక్స్క్యూజ్ మీ. కీ ఆన్ చేయ ప్రవీణ్, బ్యాటరీ కనెక్ట్ చేసింది కదా, కీ ఆన్ చేయి. ఆన్ చేసా, అన్నీ వెళ్ళినాయి కదా. బండి ఎంత ఎన్ని కిలోమీటర్ తిరిగిందా? ఇచ్చాడు బటన్ నొక్కు, పైది అటేపు ఈ టైప్ నొక్కు, నొక్కు అటేపు నొక్కు, అటేపుది మళ్ళీ ఇటేది నొక్కు. అవును మారింది, అటేది నొక్కు, మళ్ళీ నొక్కు. ఓకే, 96,290 కిలోమీటర్లు తిరిగింది. ఇంజిన్ ఎందుకు చేసాం? ఇది ఇంజిన్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
బాయిలింగ్ కంప్లైంట్ ఆయిల్ తోటి కూలెంట్ కలిసిపోయింది, అందుకని చెప్పేసి చేసాం. మరి ఆయిల్తో కూలెంట్ కలిపితే మిగతా షిఫ్ట్లు చేసినట్టు దానికి ఫిల్టర్ దగ్గర కూలర్ బెడ్ మార్చేవడం, దీనికి ఆ కూలర్ బెడ్ లేదు, ఇంజిన్తో మొత్తం అంతా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత మనం మామూలుగా తీసేసి కొంచెం ఇంజిన్ ఫ్లష్ చేసి చేసేద్దామని అనుకున్నాం, కానీ అలా వాళ్ళు ఎందుకు అలా చేయలేక హెడ్లోకి వాటర్ వచ్చింది. ఓకే, వాటర్ ఎప్పటి నుంచో వచ్చి అలా పట్టేసి ఉంది. నెక్స్ట్ స్పార్క్ ప్లగ్ తీసి కొడితే మనం చిన్న వీడియో తీసాం కదా, అందులో ఏమొచ్చింది, వాటర్ తులుతుంది. సో అప్పుడు మరి ఇంకా బాల్స్ అన్నిటికీ పట్టేసి ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇదే ఆయిల్ ఏం బ్రౌనిష్ వైటిష్ బ్రౌనిష్గా తయారైపోయింది కదా, అది మొత్తం ఊరంతా తిరిగేసింది, మొత్తం ఇంజిన్లో ఊరంతా తిరిగేసింది. సో ప్రతి లూబ్రికేటింగ్ హోలు పైపు గ్యాప్ అన్నిట్లోనే అది వెళ్ళిపోయింది. నువ్వు ఎంత ఆయిల్ తీసేసి ఎంత కడిగినా ఆ పద్దు ఉండిపోద్ది, అది వాటర్తో కూడింది కదా. సో అప్పుడు మనం తీసే హెడ్ అయితే హెడ్ వేడెక్కిపోవడం వలన హెడ్ గ్యాస్కెట్ కొట్టడం వల్ల అలాగ అయింది. సో హెడ్ గ్యాస్కెట్ చేయడానికి హెడ్ తీయాలా, హెడ్ తీసే క్రమంలో ఈ ఆయిల్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పంపు కనెక్టింగ్ రాడ్ క్రాంక్ అన్ని బేరింగ్ల కన్నాల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయింది. అప్పుడు తీసే క్రమంలో మనం చూస్తే పిస్టన్ పైనుంచి చూస్తే కంప్రెషన్ బాగానే అనిపించింది, కానీ తర్వాత తీసి చూస్తే పిస్టన్లు అంతా ఫుల్ జామ్ అయిపోయినాయి, రింగులు ఈ ఆయిల్ ఈ వాటర్ వెళ్ళిపోయి రింగులు జామ్ అయిపోయి పట్టేసినాయి. అప్పుడు మనం మొత్తం ఇంజిన్ అంతా ఓపెన్ చేసి మొత్తం అంతా క్షుణ్ణంగా చేయాల్సి వచ్చింది. బోర్ చేసామా, బోర్ చేయలేదు. ఏం చేసాము, రింగ్లే మార్చాము, ఆ బోర్ని హార్నింగ్ చేసాము, పాలిష్ చేసాము. ఎందుకు, రింగ్ గ్యాప్లు బాగానే ఉన్నాయి, బోర్ అరగలే, అందుకని చెప్పేసి కస్టమర్ చెప్పి చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంజిన్స్కి ఎక్కువ ఓవర్ హీట్ కంప్లైంట్ వచ్చినప్పుడు బ్లాక్ కూడా చిత్రీ పట్టాలి, అంటే ఫేసింగ్ చేయాలా. సో బ్లాక్ ఫేసింగ్ చేసినప్పుడు లేత్ మిషన్ ఎత్తే అంత రస్ట్ గిస్ట్ అంతదే చిన్న పార్టికల్స్ వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ తప్పదు అన్నట్టు బోర్ చేయాల్సిన ప్రక్రియ అయితే చేసాము, కానీ యాక్చువల్ బోర్ చేయలేదు. సో అది చేసిన తర్వాత అంత మీరే చేశారు, వెంకటేష్ అండ్ ప్రవీణ్. ఓకే రైట్, చేసిన తర్వాత ఎక్కించేసాము, ఆన్ చేసావా, ఓకే. సో బండి వస్తుంది, స్టార్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తే లైట్ లైన్ అయిపోవాలా, గేర్ న్యూట్రల్ చేసావా. ఇప్పుడు స్టీరియో ఏదో బిగిస్తున్నారు కదా, స్టీరియో ఎందుకు ఓపెన్ చేసాం, అది బ్లవర్ వేడిగాలి వస్తుంది, ఆ వేడిగాలి వచ్చింది కాస్త ఎందుకు వేడిగాలి వస్తుంది, ఆ బటన్ కనెక్షన్ పోయింది, ఇరిగిపోయింది, ఇది ఆ బటన్ చూపించా. సో ఇప్పుడు అది బటన్ ఆపరేట్ అవ్వదు, ఎందుకంటే మనం డిస్కనెక్ట్ చేసేసి ఆ బటన్ ఏ లోపల ఏ డోర్ని అయితే ఆపరేట్ చేస్తుందో ఆ డోర్ పొజిషన్ మనం మాన్యువల్గా మార్చాము, అదే వైర్ని. ఆ వైర్ తోటే మనం ముందుకు వెనక్కి తోసి ఆ ప్లేస్లో ఉండిపెట్టేట్టు చూసుకున్నాము. ఈ బటన్ దగ్గర ఉన్న కనెక్షన్ ఇరిగిపోయింది, ఎప్పుడో ఇరిగిపోయింది. సో దానివల్ల మనకి ఏంటవుతుంది అంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తే బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ హాట్ ఎయిర్ వచ్చేస్తుంది, ఆ డోర్ క్లోజ్ అవ్వకుండా. ఎందుకు, ఈ లోపల ఎవాపరేటర్ లోపల ఈ ఈసీ ఏసీ సిస్టమ్ ఇన్సైడ్ ఏదైతే ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉంటుందో అందులోని హీటర్ కాయిల్ ఉంటుందిగా, హీటర్ కాయిల్ కూలెంట్ తిరిగేస్తుంది. సో ఇంజిన్ వేడికి ఆ వేడి ఎక్కిపోవడం వల్ల ఆ వేడి కాస్త బ్లవర్ ఆన్ చేసినప్పుడు ఆ డోర్ ఓపెన్ అయిపోయి ఉండడం వల్ల వేడికల్ మనకు వస్తుంది. అలా ఉన్న టైంలో మనం ఏసీ వేసినా ఏసీ కంటిన్యూస్గా మోటార్ తిరిగేస్తుంది, కానీ చల్లదనం రాదు. దానివల్ల ఓవర్ హీట్ కంప్లైంట్స్ ఇవన్నీ ఒకదానికొకటి యాడెడ్ అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఈ బటన్ పోయింది కాబట్టి, ఏది బటన్ చూపించు, అది పోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఆ డోర్ని ఓన్లీ ఈ ఏసీ తాలూకా ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉండే ఎయిర్ని సర్క్యులేట్ చేసే ఇదే పెట్టాము. అవుట్ సైడ్ ఎయిర్ లేకుండా పక్కది చూపించు, అవుట్ సైడ్ ఎయిర్ ఇన్సైడ్ ఎయిర్ కింద రెండింటి మధ్యలో ఉంది అది. సో అది బాగానే పనిచేస్తుంది, అది అవుట్ సైడ్ ఎయిర్ ఇన్సైడ్ ఎయిర్ సర్క్యులేషన్ అది బాగానే ఉంది. ఇటువైపు ఏదైతే ఉందో కూల్ అండ్ హాట్ అది తెప్పించేసి ఆ డోర్ ఏదైతే కూల్గా ఉండే పొజిషన్లో ఉండేటట్టు ఆ డోర్ని పర్మనెంట్గా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తాను, అందుకని చెప్పి చెప్పాల్సి వచ్చింది. రైట్. సో ఇప్పుడు చెక్ ల్యాంప్లు అన్నీ వెలుగుతున్నాయా, ఆయిల్ ల్యాంప్ వెలుగుతుంది, బ్యాటరీ ల్యాంప్ వెలుగుతుంది. చూపించు ప్రవీణ్, నీ చేతితో చూపించు. చెక్ ల్యాంప్ అది, ఆయిల్ ల్యాంప్, ఆయిల్ ప్రెషర్ అది, బ్యాటరీ, యా, పార్కింగ్, రైట్. ఓకే. సో పార్కింగ్ తీస్తే పార్కింగ్ తీరా, హ్యాండ్ బ్రేక్ దించు. ఎవరంత గట్టి లాగారు, ఎవరు వేస్తారు హ్యాండ్ బ్రేక్ ఎవరు వేస్తారు అంత గట్టిగా, నెక్స్ట్ టైం చాలా గేమ్ అక్క. సో పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ లాగు, ఓకే దించి. సో లైట్ పనిచేస్తుంది కదా, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మొత్తం లైట్లు అయిపోవాలి కదా. సో స్టార్ట్ చేయి, ఇంజిన్ చేస్తారు మీరేనా, స్టార్ట్ చేయండి ఇప్పుడు. సో లైట్లన్నీ అయిపోయినాయి కదా, సో ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది కదా, దీనికి ఆర్పిఎం మీటర్ ఎక్కడ లేదు. సో జస్ట్ పేరుకి అలాగ ఇంజిన్ దగ్గర తీసుకెళ్తాను, రైట్. ఇంజిన్ తిరుగుతుంది కదా, ఓకే, ఇంజిన్ అంతా ఓకే. ఓకే. సో పేరు కిందకి వెళ్ళి అలా చూపిస్తాను రన్నింగ్లో ఉన్నప్పుడు, రైట్. ఆపేసేయండి. సో ఇంకా మనం ఏసీ ఒకటి చేయాలి, ఏసీ గ్యాస్ ఎక్కించాలా.
కదా ఆపే ఇంజిన్ ఆపే. రైట్. సో మీరు చేసిన పనికి మీ చేత మొత్తం అంతా చేయించాను, ఎక్సెప్ట్ నేను రింగ్లో ఒకటే ఎక్కించాను, మిగతా అన్నీ మీరే చేశారు. సాటిస్ఫైడ్గా ఉంటారు ప్రవీణ్? ఏం సాటిస్ఫాక్షన్ వచ్చిందా? నవ్వు చెప్పు కదా. మీరు ఒక అచీవ్మెంట్. నువ్వు ఇంతకుముందు డీజిల్ ఇంజిన్ చేసావు, ఒక పెట్రోల్ ఇంజిన్ చేసావు, నువ్వు కొత్త ఏ వెంకటేష్. కానీ ఇది చేసిన క్రమంలో నువ్వు స్టార్టింగ్ నుంచి ఉన్నావు ఎండింగ్ వరకు. సో మీ చేతుల మీదకి, మీ ఇద్దరు చేతుల మీదకి చేశారు. నేను ఓన్లీ పానకంలో పొడక ఇంజిన్ రింగులు ఎక్కించినప్పుడు మీకు కొంచెం గైడ్ చేయడానికే ఉన్నా. చక్కగా అయిపోయింది కదా, అన్ని గీకులు ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉంది కదా. సో రేపు నుంచి ఏదైనా దూరంలో ఉన్నా మీకు అప్ చెప్తే మనస్ఫూర్తిగా రెస్పాన్సిబుల్గా చేసేయగలుగుతారు కదా. ఆ నమ్మకం అయితే ఉంది కదా, మెయిన్ ఆ నమ్మకం కావాలి అంతే. రైట్. సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం, స్టార్ట్ చేయి. ఓకే. ఇది లిప్స్టిక్ తీసినప్పుడు లోపల అక్కడ పొగే రాకూడదు. లోపై గ్యాస్ అంటే పుష్పంకి వచ్చి లీక్ అయితే ఆ లీక్ అయిన గ్యాస్ ఎక్కడ కంప్లోకి వెళ్తుంది. కంప్లోకి వచ్చే కన్నమే కదా ఇది. సో ఇక్కడ నుంచి పొగ రావట్లేదు అంటే కంప్రెస్ అంతా బాగుంది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ గ్యాసెస్ లేవు, పుష్పంకి లీక్ లేదు. అదంతా మేము ఇంజిన్ చేసినప్పుడు తీసుకోవాలి. అందులో పొగ వచ్చేస్తుంది ఏంటంటే మనం ఇంజిన్ చేసింది కరెక్ట్ కాదు. రైట్. ఓకే. క్రాంక్ కనెక్టింగ్ బేరింగ్స్ స్టాండర్డైజ్ చేశాను. హెడ్ గ్యాస్కెట్ ఒరిజినల్ చేసాము, పిస్టన్ రింగ్స్ ఒరిజినల్ చేసాము, పాత పిస్టన్స్. ప్యాకింగ్లో ఒరిజినల్ చేయలే. ఒరిజినల్ చేస్తుంటే కస్టమర్ పేలిపోద్దు. ప్యాకింగ్స్ నేను చెర్రీ కంపెనీ చేసాము, మన వీడియో చూపించాం కదా. ఓన్లీ హెడ్ గ్యాస్కెట్ పిస్టన్ రింగ్లే ఒరిజినల్ నిస్సాన్, మిగతా నేను ఆఫ్టర్ మార్కెట్ వేసాను. ఓకే. క్లచ్ కొత్త చేసాము, వాల్యూ కంపెనీది. ఓకే. ఎందుకు అది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి కస్టమర్ని అడిగి వేసేసాము. సో క్లచ్ వాల్యూ చేసాము, రిలీజ్ బేరింగ్ పాత వేయించాము. ఓకే. బాగానే ఉంది. అది హైడ్రాలిక్ రిలీజ్ బేరింగ్ వచ్చింది. సో మార్చలేదు, అది బాగానే ఉంది. రైట్. సో మిగతా అన్నీ సరిపోయినాయి. బండి అంతా తగ్గుతుంది కదా. ఓకే. చూడండి, వైబ్రేషన్ కూడా మినిమల్ వైబ్రేషన్ ఉండాలి, పాత ఇంజిన్ కాబట్టి. ఓకేనా. రైట్. సో ఇంకేం నేను చెప్పాల్సింది ఉందా? సో ఏసీ గ్యాస్ ఎక్కిస్తే అంటే మనం తీసాం కదా రేడియేటర్ గీడియేటర్లో తీసాం కాబట్టి మనం ఇప్పుడు ఏసీ గ్యాస్ వ్యాక్యూమ్ చేయించి ప్రొసీజర్ ఫాలో అయితే ఏసీ గ్యాస్ ఫిల్ చేసేయాలి. సో నేను చెప్తే మీరు ఏసీ గ్యాస్ ఎక్కించగలుగుతారా? రైట్, డన్. సో ఈ పైపుల్లోనే లో పైప్ ఏది, హై పైప్ ఏంటంటే దేని బట్టి చెప్తున్నావు? కలర్ బట్టి. కలర్ బట్టి లో హై పైపులు కలర్ బట్టే ఉన్నది. కరెక్టే, కలర్ బట్టే చెప్తాము. కానీ బయట వాళ్ళు కలర్ ఫాలో అవ్వలేదు అనుకో, అప్పుడు ఎలా చెప్తావు? ఎందుకు అంత ఆలోచిస్తారు? ఇక్కడ చూడు ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది? 350 ఏంటది పిఎస్ఐ, 500 పిఎస్ఐ. సో లో ప్రెషర్ ఏదో అవుద్ది, బ్లూ. ఓకే. చూసా, బ్లూ, రెడ్, ఎల్లో. ఓకే. సో ఈ పైపులు చూసి చెప్పేయచ్చు లో సైడ్, హై సైడ్ అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి గమనించండి, R134A అని ఉందా? మనం వాడే గ్యాస్ ఆ పేరు R134A. దానికి సంబంధించిన గేజ్ సెట్ వాడితేనే గేజ్లు బట్టి కరెక్ట్ రీడింగ్లు వస్తాయి, అంటే మనం డయాగ్నోస్ చేయడానికి. చాలామంది 90% అది వాడరు, ఏదో గేజ్ పెడతారు ప్రెషర్ చెక్ చేసేది. ప్రెషర్ చెక్ చేస్తుంది కానీ ఈ లోపల ఇంకా దాన్ని కొంచెం ఇంకా చదవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. రైట్. అది ఏసీ క్లాస్లో చూస్తాం. ఓకే. సో ఇప్పుడు లో ప్రెషర్, హై ప్రెషర్ 2 పైపులు ఉన్నాయంటున్నాం, అంతే కదా. మరి లో హైని కనెక్ట్ చేసినప్పుడు లో ప్రెషర్, హై ప్రెషర్ 2 పైపులు ఉన్నాయి. ఆ 2 పైపులు చూపించు, లో హై. సో లో హై, హై ప్రెషర్ ఎందులోంచి వెళ్తుంది, లో ప్రెషర్ ఎందులోంచి వెళ్తుంది అంటే ఇప్పుడే నేను ఏం చెప్పాను. హై ప్రెషర్ పైప్ ఏది, లో ప్రెషర్ పైప్ ఏది? అది హై అని ఎలా చెప్తున్నావు? నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మీ ఇంటి కాలువ వెడల్పుగా ఉంటుంది, ఇంటి ట్యాంక్ మీదకి వెళ్ళే పైప్ మాత్రం సన్నగా ఉంటుంది. సో ఫోర్స్తో వచ్చేది సన్నగా ఉంటుంది. హ్యాపీ ఆపుకొని కూర్చునేది పెద్ద పైప్. లో ప్రెషర్ కాదు, లో ప్రెషర్, అంతేనా? సో ఇప్పుడు ప్రెషర్ ఇచ్చేది ఎవరు అంతకీ ఏసీ సిస్టంలో? ఆ ప్రెషర్ని తయారు చేసేది ఎవరు? కంప్రెసర్. ఏది కంప్రెసర్ ఏది? అదేనా? మరి హై ప్రెషర్ కంప్రెసరు ఎవరిని తీసుకొని ఎవరిని వదులుతుంది హై ప్రెషర్లో? కంప్రెసరు ఎవరిని తీసుకొని ఎవరిని వదులుతుందిరా హై ప్రెషర్లో? నీ గ్యాస్నా నా గ్యాస్ని తీసుకుంటుందా? లో ప్రెషర్లో పైప్లో ఉన్న గ్యాస్ని తీసుకొని, ఆ గ్యాస్ పేరు R134, దాన్ని తీసుకొని ఫుల్ కంప్రెస్ చేసి చిన్న కన్నంలోంచి, ఎక్కడ చిన్న కన్నం ఎక్కడ ఉంటుంది అబ్బా, దాన్నే
ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటారు. ఏది చూపించారు ప్రవీణ కదా, రైట్? అది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఏదైనా తర్వాత చదువు, అక్కడ పేరుకి మనం ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం తెలియకుండా చేస్తే లేబర్ వర్క్ అంటాను నేను, అంతే కదా. అందుకనే చెప్తున్నాను ఇది. పదే తినగవేం తీగా ఉండవు, పదే చెప్తాను, మీకు ఒక రోజుగా ఎక్కిపోద్ది. ఓకే, మెకానికల్ నుంచి ఇవి కూడా నేర్చుకోవాలా. ఓకే, సో కంప్రెసర్ ఏం చేస్తుంది? హై ప్రెజర్ లో ప్రెజర్ కంప్రెస్ చేసి పంపిస్తాను. లో ప్రెషర్ గ్యాస్ తీసుకోవాలంటే లాక్కొని సో ఇంజిన్లోని ఎవరు లాక్కుంటారు? ఇంజిన్లో పెస్ట్ను పై నుంచి కిందకు వచ్చినప్పుడు, కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అలాగా కింద పైన కిందకి వచ్చిన చెప్పు. రాంగ్ ఆన్సర్ చెప్తున్నా కాబట్టి చూపిస్తున్నాను నన్ను. చెప్పు, అటు తిరిగి చెప్పలే ఆడోళ్ళలాగా చెప్పు. లాక్కున్నప్పుడు పైనుంచి కిందకు వచ్చినప్పుడు అని లాగుతుంది. ఇందులో కూడా ఇది ఒక ఇంజినే కదా, ఈ కంప్రెసర్ కూడా అదే ఒక బుల్ ఇంజినే. కాకపోతే అందులోనే పవర్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లు ఉండవు, సక్షన్ కంప్రెషన్ అంతే. సో సక్షన్ అని లాక్కుండా అంటే గ్యారెంటీ అందులో కూడా ఒక పిస్టన్ ఉంటుందా? ఆ పిస్టన్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో మనకు అనవసరం, కానీ పిస్టన్ పైనుంచి కిందకి అవుతుందిగా, ఆ అరేంజ్మెంట్ ఇంజనీర్లు పెట్టారు. సో అలా ఉన్నప్పుడు లాక్కున్నప్పుడు ఎవరిని లాక్కుంటుంది? ఏసీ గ్యాస్ని R134 అండి. అది ఎక్కడుంది? ఎక్కడి నుంచి లాక్కుంటుంది? మన పైపులని మరి పైపులో ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్స్పాన్షన్ వాల్వ్ ఎవరు కనెక్ట్, దానికి ఎవరు ఇచ్చారు? లోపల ఎవాపరేటర్ కాయిల్. మరి ఎవాపరేటర్ కాయిల్కి ఎవరు ఇచ్చారు? ఎవాపరేటర్ కాయిల్కి మనం అది కూడా అక్కడే ఉంది కదా, 2 పైపులు. ఒక పైపు లాక్కుంటుంది కాస్త కంప్రెసర్లో వస్తుంది. అదే కంప్రెసర్ మళ్ళీ తోసి ఎక్కడికి వెళ్తుంది చూడు, పైపు అలా ట్రేస్ చేసుకుంటే వెళ్ళు. సన్నోడు పైపు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ట్రేస్ చేయి, సన్నోడు పైపు ట్రేస్ చేసుకుంటే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్పాన్షన్ వాళ్ళకి వెళ్ళింది కదా. సో ఎవాపరేటర్కి 2 కన్నాలు. ఎవాపరేటర్ అంటే ఎలా ఉంటుంది? ఏది మన దగ్గర ఒక చిన్న ఎవాపరేటర్ ఏదైనా ఉందా, లేకపోతే రేడియేటర్ ఉందా? ఎవాపరేటర్ కండెన్సర్ ఏదో ఉంటుందా? ఇదిగో అక్కర్లే, ఇది చూపిస్తున్నా. ఇది ఎవాపరేటర్ కూడా ఇలాగే ఉంటుంది కదా, కండెన్సర్ లాగే. సో ఒక పైప్లోంచి వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా ఊరంతా తిరుక్కొని ఇలా తిరుక్కొని మళ్ళీ కింద నుంచి ఇదిగో, అంతేనా? అదేందా? అదే కదా. సో ఇది ఇట్లాంటిదే. లోపల ఎవాపరేటర్ కాయిల్ ఉంది, దానికి 2 కన్నాలే కదా, దీనికి ఎన్ని కన్నాలు? 1 2. మిగతా అంతే లోపల తిరుక్కొని వచ్చేస్తుంది. అంటే ఒక దాంట్లోంచి వెళ్ళి ఇంకో దాంట్లోంచి వచ్చేస్తుంది. ఆ వచ్చింది కాస్త దేంట్లోకి వెళ్తుంది? కంప్రెసర్లోకి వెళ్తుంది. కంప్రెసర్ లాక్కుంటుంది కదా. సో ఎవాపరేటర్లో గ్యాస్ ఉంది. మరి ఎవాపరేటర్లో గ్యాస్ ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? మన హై ప్రెషర్ పైపే కదా, అంతే కదరా, ఇంకా వేరే ఛాన్స్ లేదు కదా. హై ప్రెషర్ మళ్ళీ కంప్రెసర్గా ఉంది అంటే ఇదొక క్లోజ్డ్ సిస్టమ్. మన రక్తనాళాల్లో రక్తం ఎలాగైతే ఊరి మీదకి రాకుండా లోపలే తిరుగుతుందో క్లోజ్ సిస్టమ్. ఆ క్లోజ్ సిస్టంలోనే బీపీ వచ్చిన వాడికి ఎవరు కష్టపడ్డం వల్ల బీపీ వస్తుంది. హార్ట్ పంప్ చేస్తున్నప్పుడు ఆడి కన్నాలు క్లోజ్ అయిపోయి ఉంటే అయినా చొచ్చుకుపోరా అని చెప్పి హార్ట్ ఇంకొంచెం గట్టి తోస్తుంది. అదే ఎక్కువ ప్రెషర్ పడుతుంది, అందుకనే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. మన హార్ట్ కష్టపడుతుంది. ఎందుకు? ఆ బీపీ వచ్చిన వాడికి ఆడి పేగుల నిండా లేకపోతే రక్తనాళాల నిండా కొవ్వు బలిసిపోయి కొవ్వు చేరిపోవడం వలన ఆ పైప్ తాలూకా ఇంటర్నల్ కన్నా చిన్నదైపోద్ది. చిన్న కన్నాల నుంచి తోయాలంటే ఫోర్స్తో తోయాలి. సో హార్ట్ ఇంకొంచెం కష్టపడుతుంది, అందుకే మనిషి చచ్చిపోతాడు. ఆడి తిండి ఇలాంటివన్నీ చూసుకోకుండా, హెల్త్ కండిషన్ సరిగ్గా చూసుకోకుండా, నీలా ఎక్సర్సైజ్ చేయకుండా నాలా ఊరి మీద తిరిగితే అలాగే అవుతుంది. అంతే కదరా? అంతే కదా. సో ఇందులో కూడా అదే సిస్టమ్. సో హార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అన్న కారంటే ఏం చెప్తాం? ఏసీలోని హార్ట్ ఎవరు? కంప్రెసర్, అంతేనా? అర్థమైందా? సో అది పంప్ చేస్తుంది. అది పంప్ చేయాలంటే అందులో మన హార్ట్లో రక్తం ఉండాలి కదా. మన రక్తనాళాల్లో రక్తం ఉంటే ఆ ఉన్న రక్తాన్నే అది ఒక దగ్గర నుంచి లాక్కొని ఇంకో దగ్గర ఫుల్ ప్రెషర్తో పంపిస్తుంది. సో గ్యారంటీగా ఈ ఏసీ సిస్టంలో ముందుగానే గాలి ఉండాలి. ఏ గాలి? ఏసీ గ్యాస్ R134A ఉండాలి. సో అది మనం ఎక్కిస్తాం. ఓకే, ముందుగా ఉన్నప్పుడు ఖాళీ పైపులు కొంటాం, అన్ని బిగించేస్తాం. అందులో గాలి ఉంటుంది. ఏ గాలి? ఊరి మీద గాలి. ఆ ఊరి మీద గాలిని బయట తీయాలా? ఎందుకు తీయాలి చెప్పు విను. అటు తిరుగు, నేను అటు తిరుగు, చెప్పు. అంటే వాటర్ తేమ కదా కదా. ఏం చెప్పాడు? వాటర్ తేమ అనకండి, గాలిలో ఉండే తేమ. సో గాలిలో తేమ ఉందా? ఆ తేమ మరి గాలి తాలూకా గుణం ఏంటి? ఎక్కడ ఖాళీగా ఉంటే దూరిపోద్ది. నీ ముక్కు కన్నాల్లోనే గాలి ఉందా లేదా? నువ్వు పీల్చుకోకుండా అలాగ ఉన్నా ముక్కు కన్నాలు ఉంటుందా? నువ్వు ఆను గాలి వెళ్ళిపోద్దా లేదా? సో గాలి తాలూకు గుణం అది. సో మనం కొత్త పైపులు కొనేసినా అందులో గాలి ఉండిపోద్ది కదా. ఆ గాలిని మనం బయటికి తీసి అప్పుడు ఏసీ గ్యాస్ని పట్టాలి. ఎందుకు? ఆ గాలిలోని తేమ ఉంది.
తేమ అంటే వాటర్ కదా, మరి వాటర్ వెళ్తే రష్ పడేస్తుంది కదా, మన ఇంజిన్లోకి కంప్రెసర్లోకి అదే కదా వెళ్తుంది. సో కంప్రెసర్ రష్ పట్టిపోద్ది కదా, అందుకని చెప్పి దాన్ని తీయాలి. దాన్నే వ్యాక్యూమ్ చేయడం అంటారు, ఇవాక్యుయేషన్. ఆ వ్యాక్యూమ్ చేయడానికి మనం ఈ ఫ్రిడ్జ్ తాలూకా కంప్రెసర్ వాడుతున్నాం. అది ఆన్ చేయగానే ఒక సైడ్ నుంచి లాక్ ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి వస్తుంది. సో లాక్కున్న సైడ్ కానీ ఈ సిస్టమ్ని మనం కనెక్ట్ చేసేస్తే ఇందులో ఉన్న గాలిని అంతా లాగేసుకుంటుంది కదా. సో లాగేసుకున్న తర్వాత మనం పిన్లు ఓపెన్ చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ష్రెడ్డర్ వాల్ పిన్లు. మన సైకిల్ ట్యూబ్లో ఉండే వాల్ పిన్లు అంటాం కదా, అదే పిన్లు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, చూసారా పిన్లు, రైట్. సో ఆ పిన్స్ ఎలా ఉంటాయి మీరు చూసారు ఇంతకుముందు, రైట్. సో ఇప్పుడు లాక్కునేది కాస్త లోపల ఉన్న గాలి దాంట్లో ఉన్న తేమ అంతా మనం వ్యాక్యూమ్ చేసి లాగేస్తున్నాం. లాగేస్తే లోపల వ్యాక్యూమ్ ఉండిపోయింది కదా కదా. ఫోన్ గట్టిగా ఊస్తే బుడగలోనే లేకపోతే బెలూన్లోనే ఊస్తే అందులోనే కంప్రెస్ చేసిన మనం ఊదిన గాలి ఉంటుంది, కంప్రెస్ అయ్యి, అందుకే ఇలా గొచ్చగానే డబ్బుని పేలుతుంది. అలాంటిది లాగేసుకుంటున్నాం. లాగేసుకున్నప్పుడు బెలూను సబ్బడిపోతుంది లేదా. సో సబ్బడిపోతుంది కాబట్టి దీనికి పైపులు ఇచ్చాడు. పైపులు కంప్రెస్ అవ్వవు కదా, కానీ అందులో లో ప్రెషర్ అంటూ ఉంటుంది, అది మనం గమనించాలి. ఓకేనా. లో ప్రెషర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూస్తాం ఇక్కడ 0 నుంచి -30 mm Hg కనిపిస్తుందా, -30 mm Hg. సో ఎప్పుడైతే మనం వ్యాక్యూమ్ చేస్తామో ఆ ముళ్ళు కాస్త వెనక్కి వెళ్ళిపోవాలి, అప్పుడు అది వ్యాక్యూమ్ అని తెలుస్తుంది. అప్పుడు వ్యాక్యూమ్ చేసినప్పుడు లోపల వ్యాక్యూమ్ అంతా గాలిలో ఉన్న తేమ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో ఆ వాల్వ్ ఉంది కదా, షట్టర్ వాల్వ్, బయట నుంచి గాలి వెళ్ళనివ్వదు. ఓకే. ఇప్పుడు మనం గ్యాస్ని ఎక్కిస్తాం. గ్యాస్ని ఎలాగ ఎక్కిస్తాము, క్యాన్ ఏది ఒకసారి క్యాన్ పరిగెట్టుకొని వెళ్ళి తీసుకొని రా, రైట్. కొత్త క్యాన్, రైట్. ఇందులో కూడా మనం చూపిస్తే ఇదిగో R134A ఏదో పేరు ఇచ్చాడు, HFC, హైడ్రో ఫ్లోరో క్లోరో సంథింగ్, మనకు అనవసరం. టెక్నీషియన్స్గా మనకు తెలియాల్సింది R134A. ఓకే. మనకి ఇందులో ఇంగ్లీష్ రావాలా అక్కర్లే, కానీ కూడబల్ కొంచెం చదవగలిగితే చాలు. ABCDF అలా అనమాట, అర్థమైందా. సో ఇందులో ఏం రాశాడు, R134A గ్యాస్, మనకు కావాల్సింది ఇదే. ఈ గ్యాస్ ఉంది, ఇది ఎన్ని గ్రాములు, 450 గ్రాములు. ఈ బండికి ఎంత ఎక్కించాలి నీకు నాకు తెలుసా, తెలియదు, కానీ అది తెలుసుకుంటాం చేసే కొలది ఎలాగ అనేది అది క్లాస్లో వింటే తెలుస్తుంది అని నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ గ్యాస్ని ఎక్కిస్తాము, కానీ ఈ గ్యాస్ని ఎక్కించే ముందు ఏం చేస్తున్నాము, లోపల ఉన్న తేమతో కూడిన గాలిని తీసేస్తున్నాం, రైట్. సో అది తీసే ప్రక్రియ చేద్దాం, రైట్. సో వెంటనే త్వర కలపండి. సో ఇది ఎలా కలుపుతారు, ఇది క్విక్ కప్లర్ అంటారు, అంటే త్వరగా కనెక్ట్ చేసేదాన్ని క్విక్ కప్లర్ అంటారు. సో ఇది లో ప్రెషర్ హై ప్రెషర్ పైప్, ఇది లో ప్రెషర్, ఇది కాబట్టి అది ఓకే. సో లో ప్రెషర్ పైప్ అయితే అందులో కదా, ఆ పైప్ కనెక్ట్ చేయి. ఎలా కనెక్ట్ చేస్తావు చూపించు, ఇక్కడ చూపించు, ఈ టైప్ కనిపించేటట్టు చూపించు, చూపు అలా నొక్కి తోసి వదిలి మళ్ళీ పైకి లాగి ట్రై చూస్తావు పట్టిందా లేదా అని చెక్ చేయాలా. తినబెట్టు, వదిలేసా కదా, పైకి లాగు, పట్టిందా, రైట్. ఓకే. లో ప్రెషర్ కనెక్ట్ చేశాడు, హై ప్రెషర్ని చూడ, పిన్ ఎలాగ ఉంది, పిన్ లోపలికి ఉందా బయటకు ఉందా, ఫుల్ వెనక్కి వెళ్ళిపోయి రిట్రాక్ట్ అయ్యింది కదా, దాన్ని కూడా కనెక్ట్ చేయి. చూడు అనువుగా ఉండేటట్టు, పైపు ఒకదాని కూడా తగులుకోకుండా అటు నుంచి పెట్టు, ఇటు నుంచి వెళ్ళిపెట్టు, పెట్టాలి కన్వీనియంట్గా. తిన్నంగా పెడితే ఫ్రీగా వెళ్తుంది, తిన్నంగా పెట్టకపోతే వెళ్దావు, వెళ్ళిందా, వదిలే. ఇప్పుడు పైకి లాగు, పట్టిందా, రైట్, గుడ్. సో ఇప్పుడు మన పిన్నులు నొక్కామా, నొక్కలేదు ఇంకా, అంటే మనం ఇంకా సిస్టమ్తో కనెక్ట్ కాలే. నర్సు మనకి సలైన్ ఎక్కించాలంటే ఏం చేస్తుంది, ముందు లిక్విడ్ రాసి క్లీన్ చేసి, అంటే ఇక్కడ మళ్ళీ ఉంటుంది కంపు అంతా ఉంటే ఆ కంపెనీ స్పిరిట్తో క్లీన్ చేసి సూట్ తీసుకొచ్చి నేను నారాయణ వీడు భలే పొంగిస్తాడు, వీడు పొంగించరా, ఇదిగో విన్నాను, ఇదిగో ఇక్కడ ఇలా గుచ్చుతుంది. గుచ్చితేనే సిస్టమ్ కనెక్ట్ అయినట్టు. మన ఇక్కడ గుచ్చలే, సిస్టమ్ పెట్టాము, ఓకే. ఇప్పుడు గుచ్చాలంటే పిన్ని నొక్కాలంటే ఎటువైపు తిప్పాలా, కుడివైపు గడియారం తిరిగేటట్టు తిప్పు. ఇక్కడ దానికి ముందు ఇది క్లోజ్ చేయాలా, ఇది క్లోజ్ చేసి ఉంది కదా, 2 క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 0 ప్రెషర్ చూపిస్తుంది, ఇది 0. ఇప్పుడు నొక్కు, ఒకవేళ పొరపాటు లోపల గ్యాస్ ఉందనుకో, ఇది లెగుతుంది లేదా, నువ్వు ఫుల్ నొక్కిందని నీకు తెలుస్తుందా, తెలియదు, ఏదో టైట్ చేస్తాను ఫుల్గా, కానీ ఇక్కడ ఏం ఫుల్ టైట్ చేస్తావా, చేస్తాడు, కానీ ఫుల్ టైట్ చేస్తే పిన్ బెండ్ అయిపోద్ది, ఓకే. సో మనకు అది తెలియదు, అందుకే మనం ఏం చేస్తాం, ఇందులో ఇక్కడ ఏం లేవలే. సో హై ప్రెషర్లో కానీ లో ప్రెషర్ కానీ 2 ఇంటర్నల్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ లేవలేదంటే హై ప్రెషర్లో కూడా ఏం లేదు. సో ఇది మళ్ళీ తీసేద్దాం బయటికి, ఏమీ లేదని తెలిసింది మనకి, ఓకే.
అంటే ఏమీ లేదంటే ఇప్పుడు గాలి లేదా? ఇప్పుడు నాకు జవాబు ఇవ్వండి. ఏమీ లేదు అంటే ప్రెషర్ లాగలేదు, అలాగని చెప్పి గాలి లేదా? దానికి తగ్గట్టు ఉంది, కానీ చాలా తక్కువ ప్రెషర్తో ఉంది. దానికి తగ్గట్టు లేదు. అదేనా? ఇప్పుడు ఉన్నదాన్ని కమౌట్ అనుకో మనం లాగుతాం. మనం లాగాలంటే ఎలా కనెక్ట్ చేస్తున్నాం? ఈ గేజ్కి ఆ కంప్రెసర్కి రెండింటిని అనుసంధానించడానికి సెంటర్లో ఉన్న ఈ పైప్ ఉంది. ఈ పైప్ తీసి దానికి కనెక్ట్ చేస్తాము, అంతేనా? అప్పుడు మనం చూడండి ఈ గేజ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ వాల్వ్ కానీ ఓపెన్ చేస్తే సెంటర్ దానికి దీనికి కనెక్షన్ వస్తుంది, క్లోజ్ చేస్తే ఈ రెండింటికి కనెక్షన్ పోద్ది. అలాగే ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే సెంటర్ దానికి దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది దేనికి కనెక్ట్ అయింది? సిస్టంలో హై ప్రెషర్కి కనెక్ట్ అయింది. ఇది బ్లూది సిస్టంలో లో ప్రెషర్ కనెక్ట్ అయింది. సో ఈ వాల్స్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే అవి చేసేదాన్ని ఏంటంటే సిస్టమ్ని ఎల్లో పైప్ కనెక్ట్ చేస్తుంది, అంతే కదా? సో క్లోజ్ చేసి ఉంచాం. సో సిస్టమ్కి ఎల్లో పైప్కి ప్రస్తుతం కనెక్షన్ లేదు, అంతే కదా? సో ఇప్పుడు కంప్రెసర్ ఆన్ చేసి సక్షన్ ఏది కంప్రెషన్ ఇది ఆ రెండు పైపులు కనిపిస్తున్నాయి కదా, కంప్రెసర్ ఆన్ చేయండి. ఆన్ చేసి నెత్తి మీద చేయండి. కంప్రెసర్ పనిచేస్తుందో తెలిస్తే నెత్తి మీద చేయి ఆన్ చేయి. అక్కడ ఆన్ చేసా, అక్కడ ఆన్ చేసావా? అది కాదైతే ఆ ప్లగ్ తీ, అక్కడ ఆ ప్లగ్ తీసి ఇంకో ప్లగ్ పెట్టు, మార్చు, ఇంకో దగ్గర పెట్టు. అక్కడ ప్రవీణ్ ఎక్కడ పని చేస్తుందిరా? కిందనంట, కింద కుడివైపు అక్కడ పెట్టు. ఓకే, పైన ఆన్ చేయి. కాదు కిందన రెడ్, కిందన రెడ్ ఆన్ చేసా. ఇది ఆన్ అయిందా? చేతి తెలుస్తుందా వైబ్రేట్ అవుతున్నట్టు? రైట్. ఇప్పుడు లాక్ ఉంటుందా? దేంట్లోంచి లాక్ ఉంటుంది, దేంట్లో తోస్తుంది చెప్పు? దీంట్లో లాక్ దీంట్లో తోస్తుందా? సో ఇది కానీ నేను మూస్తే చూసా. ఓకే, సో ఒక కాల్ వస్తుంది, కాల్ తీసుకుంటాను. వదిలే కవర్ని వదిలే, పట్టుకుందా లేదా? సో అది సక్షన్ కదా, అటువైపు కంప్రెషన్, ఇది సక్షన్. సో గాలి ఇటు నుంచి లాక్కుంటుంది, పేపర్ తీ, ఓకేనా? అది తోస్తుంది, అది వదిలే, అది కనబడదు. ఓకే, పేపర్ పెట్టు, వదిలే, పేపర్ని వదిలే, పట్టుకుంది కదా. సో సక్షన్ తీసే, పేపర్ తీసే. సో జస్ట్ పేరుకి తెలియడానికి ఇది కనెక్ట్ చేయి. క్యాన్ వదులురా, గొర్రెని శంకలో పెట్టుకొని ఊరంతా తిరుగుతాడు నీళ్ళంటాడు. కనెక్ట్ చేయి. దేనికి కనెక్ట్ చేయాలి? వ్యాక్యూమ్కి, సక్షన్కి పెట్టు. ఓకేనా? త్వరగా చేయి, సక్షన్ లాగేసుకుంటుంది, అక్కడ వెళ్ళిపోతుంది గేజ్ దగ్గరికి. ఓకేనా? ఇప్పుడు సక్షన్ ఎందుకు చేస్తున్నాం? లోపల నుంచి వ్యాక్యూమ్. సో ఇది సక్షన్ చేస్తే, కానీ ఇలా చేయొచ్చా ప్రస్తుతానికి? కొత్తగా ఇప్పుడే పైపులనే కలిపాము, సో కాదు కదా. తీసేస్తాను, ఓకే తీసేస్తాను. విను, తీసేసాను. ఎందుకు తీసేసాను? మనం కొత్తగా పైపులు కనెక్ట్ చేసాము ఇంజిన్ చేయడానికి అని చెప్పి, పైపులన్నీ ఇప్పాము, కండెన్సర్ బయట తీసాము, గాలి వెళ్ళిపోయింది. మరి మనం పెట్టిన దగ్గర నుంచి ఆయిల్ ఇది గ్యాస్ లీక్ వస్తుందో లేదా ముందు లీక్ టెస్ట్ చేయాలి కదా. అందుకని చెప్పి లోపలికి బయట సైడ్ ఉన్న గాలిని కంప్రెస్ ఎయిర్ని పంపించాలా. కంప్రెస్ చేయడానికి ఇదే కదా మన కంప్రెసర్, ఎక్కడి నుంచే కదా వెళ్తుంది. సో ఇది కంప్రెస్ చేస్తాము. ఓకే, ఇది కంప్రెస్ చేసాను అనుకోండి. విను ఇప్పుడు కానీ కనెక్ట్ చేస్తాను, ఇది ఆల్రెడీ ఆన్ అయింది కదా. ఆన్ అయినప్పుడు ఇది కనెక్ట్ చేశాను అనుకో, ఈ పైప్లోకి వెళ్ళిపోతుందా? పైప్లోకి వెళ్ళిపోయి ఎంతవరకు వెళ్తుంది? అక్కడి వరకు వెళ్ళి మనం కానీ టైం కానీ అక్కడ వాల్ ఓపెన్ చేపితే ఏమవుద్ది? పైప్ పేలిపోద్ది. సో పైప్ పేలిపోకుండా ఉండడానికి పైప్ మీద రేటింగ్ ఇస్తాడు, ఎంత ప్రెషర్ తట్టుకోగలదు. ఏముందా కనిపిస్తుందా మీకు? ఏం తెలుస్తుందా? ఇప్పుడు పిఎస్ఐ చూడండి, ఇక్కడ 3000 పిఎస్ఐ కనిపిస్తుందా? మీరు కదిపితే నా కెమెరా తీయలేపుతాను, అదిగో. సో 3000 పిఎస్ఐ. తర్వాత అక్కడ రాసాడుగో బర్స్ట్ 600 పిఎస్ఐ, అంటే పేలిపోయేది 600 పిఎస్ఐ వస్తే పేలిపోద్ది. అంటే ఆ గేజ్లోని చివరికి వెళ్తే, రెడ్ దాంట్లో చివరికి వెళ్తే పేలిపోయడానికి రెడీగా ఉంటుంది. సో మన ఇక్కడ కానీ గ్యాస్ ముందే ఇచ్చేసినాం అనుకో, కొంచెం ఇస్తే ఆయిల్ వస్తుంది, క్లాత్. సో కంప్రెసర్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటే మనకి సిస్టంలోకి ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు మనం అంతవరకు వెళ్ళి వెయిట్ చేస్తుంది. అక్కడ వాల్ ఓపెన్ చేయాలి. ఆ వాల్ ఓపెన్ చేస్తే ఏంటవుతుంది? పైపుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంది. ఆ పిన్నిని మనం నొక్కితేనే అప్పుడు లోపలికి వెళ్ళి క్యామెరా మొత్తం ఇప్పుడు గాలిని పంపిస్తున్నాం, గాలి లోపలికి వెళ్తుంది, సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది. హై సైడ్ లో సైడ్ ఫుల్ సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ప్రెషరైజ్ చేస్తుంది. ఆ ప్రెషర్ ఉందా లేదా, లోపల ఎంత ఉందని మనకి గేజ్ చేసి చూస్తున్నాం. డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టుకొని నీ గుండె దడదడ అంటదా, లేకపోతే ఏమంటుందిరా డిగ్డిగా అంటదా, దడదడ అంటదా? నీ గుండె ఎలా అంటదిరా? డుబ్ డుబ్ అంటది.
ఓకే, సో ఇది సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ స్టెథోస్కోప్లో చేస్తే అది మ్యాగ్నిఫై అయ్యి చెవిలోకి వెళ్తే దుబ్ 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 అని ఉంటుంది. లబ్ డబ్ అంటారు, అంతేనా? సో ఇది కూడా మన స్టెథోస్కోప్ ఏంటి, ఏసీ చేసినప్పుడు మనం మ్యానిఫోల్డ్ గేజ్ సెట్ అదే మన స్టెథోస్కోప్, రైట్? సో ఇప్పుడు ఇందులోంచి గ్యాస్ని పంపించి గాలిని, ఓకే, మనం పీలుస్తున్న గాలి ఇందులోంచి వస్తుంది, ఇందులోంచి వెళ్తుంది లోపలికి, ఇలా వెళ్ళి లోపల కంప్రెస్ అయ్యి ఇందులోంచి బయటకు వస్తుంది. ఆ గాలిని మనం ఎల్లో ట్యూబ్ నుంచి పంపిస్తే అక్కడ వాల్ ఓపెన్ చేస్తే ఆ వాల్లో ఓపెన్ చేసినప్పుడు బ్లూ పైప్లోంచి వెళ్ళి అక్కడ పిన్ కానీ నొక్కితే ఆ నొక్కిన పిన్ షడ్డర్ వాల్లోంచి సిస్టంలోకి వెళ్తుంది. సిస్టంలో లో సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు బ్లూ సైడ్ పంపిస్తున్నాం కాబట్టి లో సైడ్ వెళ్ళింది కాస్త ఊరంతా తిరుగుతుంది లేదా లోపల. మరి హై సైడ్కి లో సైడ్కి లోపల కనెక్షన్ ఉందా లేదా? ఉంది. సో హై సైడ్ కూడా మన పిన్ నొక్కితే అప్పుడు ఆ నొక్కింది కాస్త గేజ్ వరకు వస్తుంది కదా, సో అప్పుడు గేజ్ లెగుస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఎక్కించాలా గ్యాస్ మామూలుగా టెస్ట్ లీక్ టెస్ట్ చేయడానికి ఎక్కించినప్పుడు. సో త్వరగా ఇది కనెక్ట్ చేయండి. ఇక్కడ చెప్తాను నేను, టక్ టక్ అని చేస్తూ ఉండాలి. కనెక్ట్ చేయి, స్పీడ్ కనెక్ట్ చేయి. నువ్వు కనెక్ట్ చేసే లోపు అక్కడ పేలిపోద్ది అంత స్లో చేస్తే, రైట్? అక్కడ వాల్ వద్దు చూడు, ఇక్కడ లేచిందా? ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? ఎల్లో పైప్లో అయింది, లేగలేదు. ఓకే, లేస్తుందా? లేగలేదు కదా. ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయి. చూసా ఎంత వెళ్ళిపోయిందో. అక్కడ వెంటనే నొక్కది వెళ్ళిపోతుంది చూడు, హైకి వెళ్ళిపోతుంది. టైట్ చేయి. ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళి చేసిన లోపల చూసా మన బ్యాక్ వచ్చిందా? అర్థమైందా? 500 వస్తే పేలిపోద్ది కదా. ఇప్పుడు వెళ్ళింది. ఇప్పుడు లో సైడ్ వెళ్ళింది, ఓకేనా? ఈ లో సైడ్ వెళ్తుంది. వెళ్తుందని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడు, పెరుగుతుందా లేదా? రైట్? ఇప్పుడు ఎంత వచ్చింది? 50కి 100కి మధ్యలో ఉంది, అంటే 75 దగ్గరలో ఉంది. కానీ హై సైడ్ చూస్తే 0 ఉంది. ఎందుకు? హై సైడ్ మనం కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను హై సైడ్ కనెక్ట్ చేస్తాను. నువ్వు తిప్పు, నేను వీడియో తీస్తాను. తిప్పినప్పుడు నువ్వు ఇక్కడ టైట్ చేస్తూ ఉండు, అక్కడ లెగుస్తుంది. టైట్ చేయి, టైట్ చేయి. రెడ్ది లేచినంత వరకు టైట్ చేయి. లేచింది కదా, అంటే ఇక్కడ పిన్ నొక్కబడింది అనమాట. నొక్కబడిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం తిప్పుతావు, రైట్? నొక్కబడి ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయా? ఇది చూడు, 100కి వెళ్ళింది, ఇటువైపు 100 దాటిపోతుంది, ఇటువైపు దాటలేదు. 100కి వెళ్తుందా? ఇది కూడా కొంచెం స్లో పెరుగుతుంది కదా. సో ఎంతవరకు వెళ్దాం? మహా అయితే 200కి వెళ్ళి ఆపేద్దాం. ఆపేసి అక్కడ టెస్ట్ చేద్దాం. సో 200 వచ్చినంత వెయిట్ చేద్దాం. ఈ లోపల వాటర్ ఏది? సోప్ వాటర్. నువ్వు ఏ పైపులు ఇప్పావు? సోప్ కాదు, షాంపూ వాటర్ వేయాలి. షాంపూనా? మరి నొరగ వస్తుందా? ఫుల్గా ఆడించు, చాలు. ఓకే, సో ఏ పైపులు ఇప్పావు? కండెన్సర్ దగ్గర ఇప్పావు. ఇంకా ఒక్క నిమిషం ఆగు. రైట్, ఇది చాలా స్లో లేస్తుంది, హై సైడ్ స్లో లేస్తుంది. సో ఇక్కడ చూద్దాం, 200 దగ్గర ఆపుతాను. హై సైడ్ ఇంకా 150 దగ్గర రాలేదు. ఇది అంటే ఆఫ్ కోర్స్ ఇంకా తిరగడానికి ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర ఎంత తేడా ఉన్నా అలా అవుతుంది. ఛానల్ నుంచి క్లోజ్లో ఉంది కదా. సో ఏది ఓపెన్ చేశానో ఈ పైప్ ఓపెన్, ఇక్కడ ఓపెన్ చేసావా? సో ఇక్కడ మళ్ళీ బిగించే కాబట్టి లీక్ టెస్ట్ చేయాలి. సో బుడగలేని వస్తే సోప్ వాటర్ వేసినప్పుడు, షాంపూ వాటర్ వేసినప్పుడు బుడగలు వస్తాయి. బుడగలు రాలేదు. ఇంకెక్కడ ఓపెన్ చేసావు? కింద దానికి కొట్టు, రైట్? ఏం రాలేదు. నెక్స్ట్ కంపల్సరీ దగ్గర ఏమైనా ఓపెన్ చేసావా? చేసావా అని నేను క్వశ్చన్ అడిగాను. సో అక్కడ కూడా లేదు కదా, రైట్? ఇక్కడ చూడండి 200 వచ్చింది కదా. సో ఎప్పుడైనా హై ప్రెషర్ టెస్ట్ చేసినప్పుడు లో ప్రెషర్ కనెక్ట్ చేయకూడదు. సో ప్రస్తుతం నేను ఏం చేస్తాను అంటే హై ప్రెషర్ కనెక్ట్ అయింది కదా, లో ప్రెషర్ని తీసేస్తున్నాను. ఓకే, లో ప్రెషర్ని క్లోజ్ చేస్తాను. లో ప్రెషర్ని క్లోజ్ చేశాను కాబట్టి ఇక్కడ వెనక్కి తిప్పేశాను. సో ఇది లేదు ఇంకా. సో ఓన్లీ ఇందాక వెళ్ళిన ప్రెషరే ఉంది, 200 వెళ్ళింది. హై సైడ్ 200కి వస్తుంది స్లోగా. ఓకే, సో హై ప్రెషర్ సైడ్ 200 ఇంకా రాలేదు, వస్తుంది. ఓకే, చూద్దాం, స్లోగా వస్తుంది, చాలా స్లోగా పెరుగుతుంది. ఈ లోపల లీక్ టెస్ట్ చేసే ప్రతిదినం కరెక్ట్ చేయాలరా. ఎందుకు అలా నొక్కి పట్టుకో, ఎందుకు అన్నిసార్లు నొక్కుతావు? అలా పట్టుకో. నెక్స్ట్ ఈ సైడ్ ఇటువైపు ఇంకో పైప్ ఉంది కదా, పైనుంచి మొత్తం అంతా ఆ బోల్ట్ నట్టు దగ్గర కూడా లేదు కదా, అక్కడ బుడగొచ్చేస్తుంది ఒకళ్ళు ఉంటే. లేదు కదా, రైట్? సో కంపల్సరీ పని చేస్తుందా? సో పని చేస్తుంది. ఈ హై సైడ్ ఎంత వెళ్తుంది? 200 దగ్గరికి అలా వస్తుంది. ఇంకా 150 దాటింది, 175 వచ్చింది. స్లో పెరుగుతుంది. ఓకే, రైట్? సో ఇప్పుడు మనం ఇంతకుముందు బండికి అయినా ట్రబుల్ ఉందా? ఏసీ ట్రబుల్ లేదు. మనం ఇంజిన్ చేయడానికి ఇప్పాము. సో ట్రబుల్ లేదు కాబట్టి మనం మిగతా చెక్ చేయక్కర్లా. దాన్ని మనం తెలుసుకోవడానికి ఏం చేద్దాం అంటే ఇప్పుడు అక్కడ ఆపేద్దాం. అక్కడ ఆపేది ఆపేసాడు. సో ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఇది క్లోజ్లోనే ఉంది, రైట్?
సో హై ప్రెషర్ ఇందులోంచి ఎక్కలేదు, లో ప్రెషర్ నుంచి ఎక్కలేదు. ఉండి ఒక్క నిమిషం. సో 200 వచ్చింది కదా. సో దీన్ని మనం కొంచెం ఆన్లో ఉందా, ఆపేసాం కదా. ఓకే రైట్. సో ఎంత ఉందో చూడు, ఒక ఫోటో తీసుకోండి. హైది, లోది అక్కర్లే. ఫోటో తీసుకో, ఎగ్జాక్ట్ ఫోటో తీసుకో. ఆ ఫోటో తీసుకో. స్ట్రైట్. ఓకే రైట్. సో ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాము. హాఫ్ అన్ అవర్ తగ్గకూడదు. తగ్గిపోయిందంటే అక్కడ లీక్ ఉన్నట్టే కదా. అప్పుడు ఒక లీక్ ఉంటే దాన్ని అడ్రస్ చేద్దాం. సో హాఫ్ అన్ అవర్ వరకు నేను పట్టించుకోవద్దు, వదిలేద్దాం. ఓకే రైట్. సో ఎంత భోజనం దిగక మునుపు ఫోటో తీసుకున్నాం, చూసాము, ఏం మారలా. భోజనం అంతా గంట చేశారు ప్రయోజనం. లంచ్ అవర్ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ తర్వాత చూసా మనకేం దిగలే. సో లీక్ ఏం లేదు. ఎప్పుడు ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఇంకో స్టెప్ చేయాలి. ఇప్పుడు అసలైన ఒకటి చేయాలా, అది యాక్చువల్గా గ్యాస్ ఎక్కించేయాలి. కానీ దానికన్నా ముందు ఒక స్టెప్ ఏంటి అంటే, ఇప్పుడు గ్యాస్ ఉంది కదా, ఈ ఏసీ సిస్టంలోని గ్యాస్ లేకుండా అసలు ఏసీ పనిచేయదు, అంటే సిస్టమ్ పనిచేయదు, కంప్రెసర్ ఆన్ అవ్వదు. ఓకే, ఆ ప్రెషర్ని చూపించేది ప్రెషర్ సెన్సార్. ఇదిగో చేపెట్టి చూపించు, అది. ఓకే, ఆ 3 వైర్ సెన్సార్. ఇప్పుడు అది ప్రెషర్ సెన్సార్ కంప్యూటర్ చెప్తా కదా ప్రెషర్ ఉందని, మినిమం ఉండాల్సిన ప్రెషర్ ఉందని, అప్పుడే తిరుగుతుంది. ఏది ఏసీ ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. సో ఇప్పుడు నువ్వు బండి స్టార్ట్ చేసి బ్లోవర్ ఒక స్పీడ్లోనే ఫస్ట్ స్పీడ్లో పెట్టి ఏసీ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ కంప్రెసర్ ఎంగేజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం కండెన్సర్ ఫ్యాన్ తిరగాలి. అప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ పనిచేస్తున్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అది కన్ఫర్మ్ చేసుకోకుండా గ్యాస్ ఎక్కించేసి తర్వాత మళ్ళీ అన్నీ చెప్పాలంటే గ్యాస్ పోద్ది. అందుకని చెప్పి ముందు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కంప్యూటర్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, దానికి వెళ్ళాల్సిన సెన్సింగ్ అంతా వెళ్తుందా లేదా అని చూసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇప్పుడు ఫిల్ చేసిన గ్యాస్ అంతా బయటకు తీసేసి వ్యాక్యూమ్ చేసేసి అప్పుడు మనం గ్యాస్ ఎక్కించాలి. ఏమాత్రం ఆయిల్ కొంచెం ఎక్కించాల్సి వస్తే ఆయిల్ ఎక్కిస్తాం. సో వెళ్ళి బండి స్టార్ట్ చేయి. ముందు బ్లోవర్ ఫ్యాన్ ఆపే, డోర్ ఓపెన్ చేసి ఉంచు, బండి స్టార్ట్ చేయి. బ్లోవర్ ఫ్యాన్ ఆపే, బండి స్టార్ట్ చేయి అని తొందర చేయి. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తామో, ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసరు సక్షన్ లాక్కుంటుంది కదా. లాక్కుంటుందంటే లో ప్రెషర్ కాస్త లాగేసి ఇప్పుడు 200 ఉంది, 200 PSI ఉంది. లాక్కోగానే తగ్గిపోవాలి కదా, హై ప్రెషర్ పెరగాలి కదా. సో హై ప్రెషర్ 200 పైకి వెళ్దాం, ఏదో చేయాలి, ఏదో అటు ఇటు. లో ప్రెషర్ దమ్మ వెనక్కి దిగాల, హై ప్రెషర్ దమ్మ ముందుకు వెళ్ళాలి. అలా జరిగితే కంప్రెసర్ తాలూకా పని కూడా బాగానే ఉంది అని అనుకోవచ్చు. లేదంటే గ్యాస్ ఎక్కించి వేస్ట్ కదా, అవన్నీ చెక్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏగానే లోపల ఏ గాలి ఉంది, నార్మల్ గాలి. నార్మల్ గాలితోటి మనం అంతసేపు చేయకూడదు. ఓకే, ఓన్లీ ఫ్యూ సెకండ్సే ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. సో బండి స్టార్ట్ చేయ ముందు బ్లోవర్ ఆపే, స్టార్ట్ చేయి. కొట్టు. ఓకే, సో పెట్రోల్ బండి రైజ్ అయిన తర్వాత తగ్గుతుంది, ఫుల్ బీటింగ్ తగ్గిపోయి ఇంజిన్ వార్మప్ టెంపరేచర్లో రావాలి. కానీ ఇప్పుడు టెస్టింగ్ కోసం కాబట్టి అక్కర్లేదు. ఏసీ ఫుల్ ఏసీ గ్యాస్ ఎక్కినప్పుడు వార్మప్ టెంపరేచర్ రావాలి. ఓకే, సో ఏసీ ఆన్ చేసినప్పుడు క్లచ్ ఎంగేజ్ అవ్వాలి, లో ప్రెషర్ దిగాలి, హై ప్రెషర్ పెరగాలి, కండెన్సర్ ఫ్యాన్ ఆన్ అవ్వాలి. ఏసీ నేను చెప్తాను మళ్ళీ ఆపే ముందు. ఏసీ బటన్ ఆన్ చేసి బ్లోవర్ ఆన్ చేసి ఆపే, చూసా ఫ్యాన్ పడుతుంది. ఫ్యాన్ ఆగా ఏసీ వేస్తావు కదా. ఫ్యాన్ ఆగా లో ప్రెషర్ చూసా తగ్గిందా, 100కి వచ్చేసి హై ప్రెషర్ 250కి వెళ్ళింది. సో కంప్రెసర్ తన పని తను చేసుకున్నట్టే. సో కంప్రెసర్ చేస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్రెసర్ క్లచ్ ఆన్ అయింది, కండెన్సర్ ఫ్యాన్ తిరుగుతుంది, సక్షన్ దిగింది, హై ప్రెషర్ పెరిగింది, అంటే కంప్రెసర్ కూడా బాగున్నట్టు. సో అన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్రెసర్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఎఫిషియన్సీ ఎంత మంచిగా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ మనం గ్యాస్ ఎక్కించే ముందు ఇవన్నీ చూసుకోవాలి. సో ఇంజిన్ ఆపేసి ఇప్పుడు తీసేసి గాలే కదా, మళ్ళీ క్యా ఆన్ చేయి, ఆన్ చేసావు కదా, రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ గ్యాస్ని బయటికి రిలీజ్ చేసేయండి స్లోగా, బాటిల్ పెట్టి. ఇగ్నిషన్ ఆపే, ఇగ్నిషన్ ఎందుకు, ఇంకా అంత పని లేదు, ఈ సర్క్యూట్ చెక్ చేస్తాము. ఓకే, తాళం తీసే,
డోరే దా ఈ గ్యాస్ తీసా బాటిల్ తెచ్చుకోండి త్వరగా రా. సో ఇక్కడ చూస్తున్నా గేజ్ ఎంత లోపల ఎంత ప్రవీణ్ చెప్పిన ఎంత వచ్చిందో లో బ్రదర్. దగ్గర దగ్గర 140 వచ్చిందా. 200 ఉండేది 140కి దిగింది అంటే కంప్రెసర్ సక్షన్ లాక్కుంది. హైబ్రిడ్ 200 నుంచి 250 వరకు పెరుగుతుందా అంటే కంప్రెషన్ తోస్తుంది. సో సక్షన్ అవుతుంది, కంప్రెషన్ కూడా అవుతుంది. ఎంత ఎఫిషియెంట్గా అవుతుంది అనేది మనకు అనవసరం. మనం ఓన్లీ పిండి కాస్త మళ్ళీ ఫంక్షన్గా అయ్యేటట్టు పెట్టుకుంటాం అంతే. మనకి ఆ కంప్లైంట్తో రాలేదు, ఇంజిన్ కంప్లైంట్తో వచ్చింది కాబట్టి మనం అది ఇప్పాం కాబట్టి అది మళ్ళీ గ్యాస్ ఎక్కించి ఇచ్చేస్తున్నాం. అదే బయట అయితే మళ్ళీ ఏసీకి దగ్గరికి వెళ్ళిపోండి అంటారు. మనం అన్ని చేస్తాం, అన్నీ వచ్చి కాబట్టి అన్ని దగ్గర అన్ని వర్క్స్ మన దగ్గర అయిపోతాయి. కస్టమర్కి అదొక అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు అవుతాయి. రైట్. అదే కానీ బయటకు వెళ్తే మళ్ళీ వేరేగా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ గ్యాస్ని లోపల ఏ గ్యాస్ ఉంది లోపల? బయట ఉన్న గ్యాసే. నెక్స్ట్ ఏసీ సిస్టంలో ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కంప్రెసర్ ఫుల్ స్పీడ్ తిరుగుతా లేదా పని చేసినప్పుడు, అది ఎంగేజ్ అయినప్పుడు తిరుగుతుంది కదా. మరి ఏదైనా తిరుగుతుందంటే దాని లూబ్రికేషన్ కావాలి కదా. సో కంప్రెసర్కి ఆయిల్ కావాలి కదా. ఈ స్పెషలైజేషన్ ఏంటంటే ఏసీ గ్యాస్తో పాటు ఆయిల్ కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే గ్యాస్ ఎక్కడ తిరుగుతుంది? హై సైడ్, లో సైడ్, కండెన్సర్, ఎవాపరేటర్ మొత్తం అంతా తిరిగేస్తుంది. సో దాంతోపాటు ఆయిల్ కూడా నేను నీతో ఉన్నా అని చెప్పి మొగుడు పిల్లల్లా ఇద్దరు తిరుగుతారు. ఎప్పుడైతే నువ్వు గ్యాస్ తీసినావో గ్యాస్తో పాటు ఆయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొన్న మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు గుర్తుందా? బకెట్లో నీళ్ళేసి గాలి కొడితే గాలిని లాగేసుకుంది. ఇప్పుడు ఇది కూడా గాలి బయటకు వచ్చినప్పుడు దాంతో ఆయిల్ తెచ్చేస్తుంది. అందుకని స్లోగా వదలాలి, అప్పుడు ఆయిల్ అందులోనే ఉండిపోద్ది. ఓకే, స్లోగా వదిలినప్పుడు ఇక్కడ తగ్గిపోతుంది కదా. చూడు, రెండు సైడ్ ప్రెషర్స్ ఈక్వల్ అయిపోతాయి. మళ్ళీ అప్పుడు ఎక్స్పెన్షన్ వాళ్ళు బాగా పని చేస్తున్నట్టు. ఓపెన్ చేయి, లోపల ఓపెన్ చేయి, స్లోగా చిన్నగా ఓపెన్ చేయి. ఓకేనా? స్లో తగ్గుతుంది కదా, వదిలే స్లో రెండు దిగుతాయి అలాగా, అందులోకి వెళ్ళిపోద్ది. ఓకే, స్పీడ్గా తిప్పేసాం అనుకో దాంతోపాటు ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు తగ్గిపోతుంది కదా, రైట్? సో అలా తగ్గిపోతుంది. హై ప్రెషర్ సైడ్ కూడా అలా తగ్గిపోవాలి. రెండు జీరోకి వచ్చేసిన తర్వాత అప్పుడు వ్యాక్యూమ్ పెడతాం. రైట్. సో జీరోకి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. సో ఇది కూడా రికార్డ్ చేయొచ్చు. వాసన వస్తుందా కదా? ఈ వాసన ఆయిల్ వాసన. సో ఎప్పుడైతే ఎవాపరేటర్ దగ్గర మనం మామూలుగా బ్లోవర్ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఈ ఆయిల్ వాసన వస్తుందంటే ఎవాపరేటర్ కన్నం పడిపోయినట్టే. కన్నం పడిపోతే దాంతోపాటు గ్యాస్ వస్తుంది, గ్యాస్తో పాటు ఆయిల్ కూడా వస్తుంది. కాబట్టి ఆయిల్ వాసన మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మామూలుగా ఉన్నప్పుడు బ్లోవర్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ వాసన వచ్చిందంటే కస్టమర్ హ్యాపీగా చెప్పేయచ్చు, సార్ ఎవాపరేటర్ జంపర్ మీద బంపర్ అని. ఓకే, కన్నం పడిపోయిందని చెప్పచ్చు. రైట్. సో ఇవన్నీ చిన్న చిన్న ఎక్స్ట్రా ఏమంటుందండి. ఓకే, సో తగ్గిపోతుంది కదా, ఫుల్ తగ్గిపోయి ఇప్పుడు 50 PSIకి వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ తక్కువ ప్రెషర్తో ఉన్నప్పుడు కొంచెం స్పీడ్గా వదలవచ్చు, పర్లేదు. సో రెడ్ సైడ్ తగ్గిపోతుంది కదా. సో మనకి ఎక్కడేం ఆయిల్ రాలే. అదే కానీ స్పీడ్గా తీసేస్తే ఆయిల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, రైట్. రెండు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసినాయి. చూడు, ఇటువైపు జీరో మీద కరెక్ట్గా ఉంది, కొంచెం పైకి ఉన్నట్టు ఉంది, పారలాక్స్ ఎర్ర లేకపోతే. ఇటువైపు వచ్చేటప్పుడు చిన్నగా జీరో మీద పైకి ఉంది. ఇది మన గేజ్ తాలూకు ఎర్రర్. అంటే నాలంటోడు కొంచెం ఎక్కువ ఓవర్ హై ప్రెషర్కి వెళ్ళిపోతే ముళ్ళే కూడా కొంచెం హైకి ఉంటుంది జీరో దాటి. సో అందుకనే ఎక్కడ ఎవరిని ఎంత వాడాలి అంత వాడాలి. ప్రవీణ్ గారిని కానీ నేను ఫుల్ వాడేస్తే పాపమాడు చిక్కిపోతాడు, అలాగే గేజ్ వీక్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళీ కంప్రెసర్ ఆన్ చేయాలా? ఆన్ చేసేసరికి ఇప్పుడు సక్షన్ సైడ్ పెట్టాలా? హలో, సక్షన్ సైడ్ పెట్టాలా? సక్షన్ సైడ్ పెట్టినప్పుడు ఏంటి లాగుతుంది లేదా? లాగుతున్నప్పుడు ఇక్కడ ప్రెషర్స్ నెగిటివ్కి వెళ్ళిపోవాలి లేదా? సో నెగిటివ్కి వెళ్తున్నా లేదు చూద్దాం. ఇది ఓపెన్ చేసి ఉంచావా? ఇది ఓపెన్లో ఉంది. ఓకే, ఇది ఓపెన్లోనే ఉంది కదా, ఓపెన్. రైట్. సో ఇప్పుడు కంప్రెసర్ ఆన్ చేయి. అలానే కంప్రెసర్ ఆన్ చేయి, చేపెట్టు, తిరుగుతుంది చూడు. ఆన్ చేసావా? కింద స్విచ్ ఆన్ చేయి, తిరుగుతుందా? ఇప్పుడు సక్షన్ సైడ్ పెట్టు, పెట్టు. అలా కొడుతుంది హై ప్రెషర్ సైడ్ రా. హై ప్రెషర్ సైడ్ కాదు, సక్షన్ సైడ్. ఇంకా హై ప్రెషర్ సైడ్ ఎందుకు? త్వరగా కనెక్ట్ చేయి. ఇదే ఈ పైప్ని కూడా పట్టుకొని కనెక్ట్ చేయాలరా. రైట్. ఓకేదా? సో ఇది ఇప్పుడు అలా నెగిటివ్కి వెళ్ళిపోవాలా? చూడు, నెగిటివ్కి వెళ్ళిపోతుందా? స్లోగా వెళ్తుంది. ఇటు చూసా జీరో కన్నా మైనస్లోకి వెళ్తుంది. ఇది ఒక 20 minutes చూద్దాం. 20 minutes లోపలంతా లాక్కుంటుంది. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. కోల్డ్ బర్న్ అంటే కాలడం. కోల్డ్ అంటే చల్లగా కాలడం. చల్లగా కాలడం తెలుసా? విన్నారా ఎప్పుడైనా? వినే ఉంటారు, నా నోట్ అంటే విని ఉంటారు. హిమాలయాల్లోకి వెళ్ళిపోయి చెప్పులు సాక్స్లు ఏం లేకుండా హ్యాపీగా మంచుగడ్డలోకి వెళ్ళిపోతే ఫ్రాస్ట్ బైట్, తొక్క లేచిపోద్ది. కాలినప్పుడు ఎలాగైతే తొక్కలైతే లోపల తెల్ల కనిపిస్తుందో అక్కడ కూడా అదే అవుతుంది. సో ఇప్పుడు లోపల నుంచి లాగేస్తుంది అనమాట. లాగుతున్నప్పుడు లోపల గాలిలో తేమ కూడా వచ్చేస్తుంది. తేమ ఎలాగొస్తుంది? బాయిల్ అయిపోయి రావాలా.
కోల్డ్ బర్న్ అయి రావాలా, అంతేనా? అదే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు బయటకు ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో ఇదంతా ఇది లోపల లాక్కునే బయటకు వస్తుంది. ఇది ఒక సైడ్ నుంచి వెళ్ళి దాన్నే కంప్రెస్ చేసి పంపిస్తుంది కదా. ఇది లోపల సిస్టంలో ఉన్న గాలిని లాక్కుంటుంది, వ్యాక్యూమ్ లాక్కొని దాన్నే బయటకు తోసి పంపించేస్తుంది. సో మనకి ఇక్కడ కంప్రెషన్ లాగా ఏదైతే వస్తుందో వస్తుందా? వస్తుంది కదా. సో ఇందు లోపలదే అది, రైట్? సో 20 నిమిషాల్లోనే లోపల ఉన్న తేమనంతా లాగేస్తుంది. లాగిన తర్వాత 20 నిమిషాల తర్వాత ఆపుతాం. ఆపేసి మళ్ళీ వాల్వ్స్ కడతాం. కట్టినప్పుడు మళ్ళీ ముళ్ళు లేచిపోకూడదు. ఇందాక హై ప్రెషర్ పెట్టి చెక్ చేసాము, ఇప్పుడు లో ప్రెషర్ సైడ్ వ్యాక్యూమ్ సైడ్ కూడా పెట్టి చూస్తాం. ఓకే, అప్పుడు లేకుండా ఉంటే అప్పుడు కొంచెం ఆయిల్ గీలు ఏమైనా ఫిల్ చేయాల్సి వస్తే ఫిల్ చేసి అప్పుడు గ్యాస్ ఎక్కిస్తాం. ఓకే, రైట్. ఇది లూజ్ చేసేయాలి ఫుల్ ముందు. చేస్తాను సార్. రైట్, దా ఇప్పుడు టైట్ చేయి. అది టైట్ చేసే కదరా, ఇప్పుడు ఇది టైట్ చేయరా. ఇంకేముందా చూడు ఇది ఎలా వెంకటేష్ చూసినా చూడు, ఇది ఓన్లీ అడాప్టర్. ఇది దానికి గొచ్చాలంటే ఇదిగో ఇది మనం తిప్పినప్పుడు ఆ పిన్ ఉందా, లోపల పిన్ ఫుల్ బయటకు వస్తుంది టైట్ చేసినప్పుడు, దాన్ని గిచ్చుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలోనే రబ్బరు చూసా ఇక్కడ, ఇది రెండింటి మధ్య సీలింగ్ అనమాట. చాలరా, ఎక్కువ చేయాలంటే ఒకసారి వచ్చేస్తుంది. పెట్టు. ఎంత ఆ రబ్బర్ క్రష్ అయినంత పెట్టాలా, టైట్ చేయాలా. సో రబ్బర్ క్రష్ అయినంత టైట్ చేయి. క్రష్ అవ్వాలి. ఏదో వదులు పట్టుకో. రైట్, చాలు. ఓకే, రబ్బర్ నొక్కి పట్టుంది. ఇప్పుడు మనం కన్నం కొట్టామనుకో, ఇది రిలీజ్ చేస్తేనే ఇందులోంచి వస్తుంది. కింద నొక్కితే ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో దీని కన్నం కొట్టాలని టైట్ చేయాలా. ఈ టైట్ చేయాలని ఎక్కడ పట్టుకోవాలి, ఇలాగా ఎక్కడ దీన్ని పట్టుకో, టైట్ చేయి. కనబడుతుందా? చేతి తెలుస్తుంది. తిప్పు, చేతి తెలిస్తే ఒక పొజిషన్లో ఫ్రీగా వెళ్ళిపోద్ది. వెళ్ళింది కదా. రైట్, ఇప్పుడు దీన్ని మన గేట్ సెట్ ఇది కదా, దీన్ని కనెక్ట్ చేయి. ఓకే, కనెక్ట్ చేసా కదా. సో ఇప్పుడు ఇందులో గ్యాస్ ఉంది. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పితే యాంటీ క్లాక్ వైజ్ రిలీజ్ చేస్తే ఈ ఇందులో గ్యాస్ కాస్త ఇందులోంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. ఇక్కడ మనం క్లోజ్ చేస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. మనది ఇంకా నెగిటివ్లోనే ఉంది కదా. ఓకే, మనది కొంచెం ఎర్ర ఉంది కాబట్టి హాఫ్ ఉన్న -30కి వెళ్ళినట్టు. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు 0 కన్నా కొంచెం పైగా ఉంటుంది. ఓకే, ఎర్రర్ అది. సో ఇప్పుడు ఇందులో ఏముంది? ఏసీ ఉందా? ఏ గ్యాస్? ఏసీ గ్యాస్. ఏ రూపంలో ఉంది? వాయు రూపంలో ఉందా, ద్రవ రూపంలో ఉందా? ద్రవ రూపంలో ఉంది. ప్రెషరైజ్ చేసి, ఓకే, ద్రవ రూపంలో ఉంది. ద్రవాన్ని మనం ఇందులోకి వేసా అనుకో, వేయచ్చా? అప్పుడు ఏసీ గ్యాస్ ద్రవ రూపంలో ఉన్న ఏసీ గ్యాస్ వెళ్ళిపోద్ది. వేయచ్చా? వేయకూడదా? ఎందుకు వేయకూడదు? అంటే ద్రవ రూపంలో వేస్తే మొత్తం ఇక్కడే ఉంటుంది. ద్రవ రూపంలో వేస్తే ఇక్కడే ఉంటుందంట. అంటే ద్రవ రూపంలో వేస్తే లిక్విడ్ కింద ఆయిల్ ఇది మిక్స్ అయిపోయి అక్కడ లిక్విడ్లుగానే ఉంటుంది అంటావు నువ్వు. ఓకే, ఇది బయటకు వచ్చినప్పుడు నీ చేతిలోకి వచ్చిందా? నీ చేతి మీద పడింది కదా, చల్లగా వచ్చిందా? గ్యాస్ లాగా వచ్చిందా, లిక్విడ్ లాగా వచ్చిందా? లిక్విడ్ లాగా వచ్చింది. కొంచెం గ్యాస్ అయిపోతుంది. బయట రాగానే అంత ఆవిరైపోయిందా లేదా? సో అందులోకి వెళ్ళినప్పుడు బయట వేడి ఉందా లేదా? ఆవిరైపోతుంది. ఆవిరైపోయి లోపలంతా తిరిగేస్తుంది. గాలితాల గుణం అంటే ఊరంతా తిరగడమే. ఇప్పుడు ఇందులో ఎక్కువ ప్రెషర్ ఉందా, సిస్టంలో ఎక్కువ ప్రెషర్ ఉందా? సిస్టంలో ఏముంది? నార్మల్ ఏంటి? అల్పపీడనం వ్యాక్యూమ్లో ఉంది, నెగిటివ్లో ఉంది. ఇది పాజిటివ్ హై ప్రెషర్లో ఉంది. లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. అంతేనా? మన ట్యాంక్ పైన ఎందుకు పెడతాం? హైట్ నుంచి కిందకి వస్తుంది లిక్విడ్. గ్యాసెస్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తాయి ఆటోమేటిక్గా, న్యాచురల్గా. ఓకే, ఇది గ్యాస్ రూపంలో పెట్టినా ఇలా నుంచి పెట్టానుకో, కిందనంతా లిక్విడ్ ఉంది, పైన వెళ్తున్నదే బయటకు వచ్చినప్పుడంతా గ్యాస్ లాగా అయిపోయి వచ్చేస్తుంది. ఇలా తిప్పామనుకో, తిప్పితే ఆ లిక్విడ్ ముందు వెళ్తుంది. లిక్విడ్ రూపంలో ఉన్న ఏసీ గ్యాస్. ఓకే, మన ఎల్పిజీలో అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడ్. మన ఇంట్లో వాడే సిలిండర్, ఆ సిలిండర్ లోపల కూడా లిక్విడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నువ్వు ఇలా ఉంచావు, గ్యాస్ కూడా తినబెట్టినప్పుడు గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ ఎక్కడి వరకు వచ్చి ఉండిపోయిందా? ఇది ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. రిలీజ్ చేయి, ఇక్కడ పట్టుకో, తిప్పు. అంటే లిక్విడ్ పంపిస్తున్నావు, తిప్పు ఫుల్గా. ఫుల్గా ఇప్పురా, నువ్వు చచ్చిపోవు. నీకు ఏదైనా తేడా అయితే హజార్డ్ వేసుకుంటే నేను చేయనివ్వను కదా. నీ సెక్యూరిటీ ముందు కదా నాకు. ఓకే, ఇప్పేసావా? సో ఇప్పుడు లిక్విడ్ వచ్చిందా? ఇక్కడ వరకు ఉందా? లిక్విడ్ వెళ్ళకముందు దాని ముందే ఉంది.
గాలి గాలి ఉంది కదా, మామూలు గాలి ఉంది కదా, మరి ఆ గాలి లోపలికి వెళ్ళిపోద్ది కదా వదిలేస్తే. అందుకే ఆ గాలిని ఇక్కడ వదిలేస్తాం. దాన్ని పర్జింగ్ అంటారు. ఓకే, ఇలా పట్టుకో. ఓకే, చూడు ఇది పట్టుకొని నేను కొంచెం ఇలా పెట్టు, లైట్గా కనిపెట్టు. ఓకే, ఇలా పెట్టు. ఓకేనా, ప్రయాణం కనిపిస్తుందా? అలా పట్టుకో. ఇప్పుడు నేను వదులుతాను, వదిలితే చిన్న గ్యాస్ వస్తుంది. వచ్చిందా? నా చేయి చల్లగా అయిపోయింది. సో లిక్విడ్ బయటకు వచ్చిందా లేదా? చూడు నా చేయి జిడ్డు కూడా వచ్చింది. అరే దాని ముందున్న గ్యాస్ బయటకు తోస్తుందా లేదా? ఇప్పుడు ఇంకేముంది అందులో? మనం వేసిన ఏసీ గ్యాసే ఉండాలి లిక్విడ్ ఫామ్లో, తినబడితే గ్యాస్. సో ఇప్పుడు కానీ నేను ఓపెన్ చేశాను అనుకో, ఇది దీనికి కనెక్ట్ అవుతలేదా? ఇది కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఇలా వచ్చి పిన్ నొక్కబడి ఉంది కదా, నొక్కబడి ఉంది కాబట్టి లోపల వ్యాక్యూమ్ ఉందని మనకు తెలుస్తుంది. అంటే నొక్కబడి ఉంది అంటే ఇప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కైనా ఎంతవరకు వెళ్తుంది? రెండు సైడ్లు ప్రెషర్ ఈక్వల్ అయిపోయినంత వరకు ఆటోమేటిక్గా న్యాచురల్గా వెళ్ళిపోద్ది. అంతేనా? సో ఇప్పుడు ఇది ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. ఇది ఇందులో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. లైట్ దగ్గర పెట్టు, గమనించు. నీ చేయి నాకు ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. వెళ్తుందా? అంత టైట్ కా, నువ్వు నరాలు బయటికి పట్టుక చెప్పి ఏరికి ఇలాగెత్తా. వెళ్తుందా? క్లోజ్ ఇలా నుంచి పెట్టు, ఇలాగా కొంచెం అలాగా. లిక్విడ్ కనపడుతుందా? కనబడుతుంది సార్. లిక్విడ్లా కనిపిస్తుంది కదా? కనబడుతుంది. సో మళ్ళా ఓపెన్ చేశానా? వెళ్తుందా? లిక్విడే వెళ్తుంది కదా? మళ్ళీ మూసాను. ఓకే, ఈ లిక్విడ్ ఇది కానీ తిన్న పెట్టేస్తే గ్యాస్ వెళ్తుంది. లిక్విడ్లో పంపిస్తున్నాం అంత వెళ్ళిపోతుంది. ఎంతవరకు అలా చేయొచ్చు? కంప్రెసర్ స్టార్ట్ చేయకుండా ఉన్నంత లిక్విడ్ పంపించవచ్చు. ఎందుకు? కంప్రెసర్ స్టార్ట్ చేస్తే లిక్విడ్ పంపిస్తే ఏంటవుద్ది? హైడ్రోలాక్ పిస్టన్లు ఎరిగిపోతాయి. సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మనం లిక్విడ్ పంపించకూడదు. స్టార్ట్ చేసి కంప్రెసర్ యాక్టివేట్ అయ్యి, క్లచ్ యాక్టివేట్ అయ్యి కంప్రెసర్ తిరుగుతున్నప్పుడు లిక్విడ్ ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు, గ్యాసే పంపించాలి. మనం ఈజీగా చూడడానికన్నా వీలు పడుతుందని చెప్పి ఇలా పంపిస్తున్నాం. ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా సార్, అప్పుడు లిక్విడ్ ఉండదు, ఇంకా గ్యాస్ అయిపోద్ది. బయట టెంపరేచర్కి ఇప్పుడు ఉంటుంది. ఇది చల్లగా అవుతుంది లేదా వెళ్తున్నప్పుడు. అప్పుడు మీరు ఇలా ఊపి బట్టి స్టార్ట్ చేసినప్పుడు అలాగ అంటారు కదా. ఇప్పుడు వెళ్తుందా? లిక్విడ్ వెళ్తుందా? వెళ్తుంది సార్. కనిపిస్తుంది అక్కడ? కనబడుతుంది. ఓకే, సో ప్రెషర్ ఎంత వెళ్ళింది? ఎంతైనా చూడండి, దగ్గర చెప్పండి. దగ్గర 90 ఎంతో కొంత కదా. ఇప్పుడు హై ప్రెషర్ నొక్కబడింది, హై ప్రెషర్ నొక్కుతాను. హై సైడ్ కూడా రావాలి కదా, హై సైడ్ నేను నొక్కుతున్నాను. చూడు నొక్కుతాను, హై ప్రెషర్ లగాల. చూడు లేస్తుందా? లేచింది కదా, రైట్. అంటే దాని అర్థం ఏంటి? హై సైడ్ లో సైడ్ రెండు వెళ్తుంది. సో ఇంకొంచెం వదులుదాం. ఓకే, ఇలా పట్టుకో. వెళ్తుందా? కనిపిస్తుందా? కనబడుతుంది. కనిపిస్తుంది కదా వెళ్తున్నట్టు. రైట్. సో ఇది కొంచెం ఊపు ఉందా అందులో? వెళ్తుందా? ఇంకా ఇంకా వెళ్తుంది కదా. సో ఇప్పుడు క్లోజ్ చేస్తాను. వెళ్తున్నా పెట్టు. అది చూడు అక్కడ అయిపోద్ది. అంటే ఈ లోపలికి వెళ్ళిపోవాలి. ఎంతవరకు న్యాచురల్గా వెళ్తుంది అని చెప్పాను? ఇందులోని ప్రెషరు సిస్టంలో ప్రెషర్ ఈక్వల్గా ఉన్నంతవరకు వెళ్తుంది. అక్కడ తక్కువ ఉంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోద్ది, ఇక్కడ తక్కువ అయిపోతే అక్కడ ఎక్కువ అయిపోతే అటు నుంచి ఇటు వచ్చేస్తుంది. అంతే కదా. సో ఇప్పుడు ఓపెన్ చేశాను, ఇంకైనా వెళ్తుందా? పెద్దగా వెళ్ళినట్టు ఏం కనిపించట్లే కదా. సో న్యాచురల్గా వెళ్ళింది ఎంత వెళ్ళింది? దగ్గర 100 వరకు వెళ్ళింది. అంతే కదా. సో ఇది క్లోజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మినిమం ప్రెషర్ ఉంటే ఏసీ ఆన్ చేస్తే కంప్రెసర్ ఆన్ అవ్వాలి కదా. కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత మనం పంపించవచ్చు కదా, కానీ లిక్విడ్లో పంపించకూడదు. గ్యాస్ రూపంలో పంపినా తిరిగేసా. అలా పట్టుకొని ఇక్కడ పెట్టు. బండి స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసి కొంచెం ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చినంత వరకు ఉంచి అప్పుడు ఏసీ ఆన్ చేయాలి. అప్పుడు మనకి ఏం అవ్వాలా? లో ప్రెషర్ తగ్గిపోవాలా, హై ప్రెషర్ పెరగాలి. అట్ ద సేమ్ టైం చల్లగాలి రావాలా, ఇక్కడ కంప్రెసర్ ఆన్ అవ్వాలా, కండెన్సర్ ఫ్యాన్ తిరగాల. స్టార్ట్ చేయరా. టార్చ్ ఏది? టార్చ్ తాకుతారు. అలాగే స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. సో ఇప్పుడు కంప్రెసర్ క్లచ్ ఎంగేజ్ అవుతుంది ఎప్పుడు? ఏసీ ఆన్ చేస్తాయి కదా. అప్పుడు మనకి లో ప్రెషర్ తగ్గాల, హై ప్రెషర్ పెరగాలి. అంతే కదా. అది ఇంతకుముందు చూస్తాము అవుతుంది, ఇప్పుడు దీనికి కూడా జరగాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అక్కడ చల్లగాలి రావాలి. అక్కడ చల్లగాలి రావాలంటే ఎలా చల్లగాలి వస్తుందని నేను బయటకు ఎలా చూపిస్తాను? టెంపరేచర్ గేజ్ ఉందని తెమ్మన్నాను. ఎవరైనా తెచ్చారా? తెల్లది ఉంటుంది కదా టెంపరేచర్ గేజ్, చూడ ఆ టేబుల్ మీద ఉంటుంది. ఏసీ ఆన్ చేయి.
ఓకేనా? లో ప్రెషర్ దిగాల, హై ప్రెషర్ పెరగాల. దిగుతుంటే పెరుగుతుందా? పెరుగుతుంది. కదా? లోపల చల్లగాలి రావాలి. అప్పుడే కాదు, జస్ట్ ఇప్పుడు ఆన్ చేసాం కాబట్టి ఇంకొంచెం. ఓకే, సో ఫ్యాన్ దొరుకుతుంది దగ్గర. కంప్రెసర్ కూడా ఆన్ అయింది. కంప్రెసర్ ఆన్ అయిందని కూడా ఫస్ట్ ఓకే. చల్లగాలి ఏమొస్తుందిరా? వస్తుంది కదా చల్లగాలి. అట్ ద సేమ్ టైం ఇది చల్లగా అవుతుంది. పట్టుకుని చూడుగా, చేపట్టు. టెంపరేచరు మనది ఏదో టెంపరేచర్ గేజ్ ఏది ఇప్పుడు అయిపోయింది. ఫ్లష్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అయింది. అంటే టెంపరేచరు మళ్ళీ ఆన్ అయింది. సో మాకు గ్యాస్ వదులుతాను. ఇప్పుడు గ్యాస్ రూపంలో వదులుతున్నాం, గ్యాసియస్ స్టేజ్లోనే వదులుతున్నాం, లిక్విడ్ అయ్యేట్లా. ఓకే, ఇందులో గ్యాస్ అయిపోయింది. ఇంకో ఫ్యాన్ ఉందా? సో ఇది మనకి ఎంత చూపిస్తుంది? 25.2, 25.3, 4, 5, ఎనీవే 25.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కదా. నీ సెల్లో ఎంత చూపిస్తుంది? 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఈరోజు ఎంత? 20వ తారీఖు 1వ నెల, 6:54 ఈవినింగ్ కదా. 25 డిగ్రీస్ ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఎంతవరకు కార్లో టెంపరేచర్ వచ్చిందో ఇది పెడితే మనకు తెలిసిపోద్ది. ఓకే, ఈ లీక్ టెస్ట్ కూడా చేస్తున్నాం. ఇందులో సోప్ వాటర్ వేసాము. ఓకే, లీక్ లేదు. లీక్ లేదు. టిష్యూ తీసే, వాటర్ తీసి ఉదే. చాలు గుడ్డతో తీసి, అందులో కూడా తీసి. కసపాలు మంచిగా అది వచ్చేస్తుంది. టాయిలెట్ టిష్యూ కదా ఇది, ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం తీసుకో. తీసుకొచ్చింది అంటాను. రైట్, తీసుకుంటానా? క్యాప్ వేసి హై ప్రెషర్ లో ప్రెషర్ క్యాప్ ఒకదాని కూడా పట్టదు కాబట్టి క్యాప్. సో టెంపరేచర్ బయట 25 డిగ్రీస్ ఉంది, మనకి 11.2 వచ్చింది. ఓకే, సో ఈ బండికి ఏసీ అయితే పనిచేస్తుంది. అది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అవన్నీ చెక్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. ఓకే, ఇప్పుడైతే ఏసీ అయితే వస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఇప్పిన సినారియో బట్టి ఏంటైతే ఏసీ రాదు. ఎందుకు రాదు? హీటర్ కాయిల్ డోరు ఓపెన్లో ఉండిపోయింది, స్టక్ అయిపోయి ఉండిపోయింది. సో ఏసీ వస్తుంది కానీ ఆయనకి చల్లదనం రాదు. ఓకే రైట్, సరే చలో క్లోజ్ చేసేయండి. అంత అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు బంపర్ వేస్తే అయిపోయినట్టేనా? బంపర్ వేసండి.